మెసేజ్ అంశం గ్రేస్ అండ్ కరెక్షన్, కృప మరియు దిద్దుబాటు. దానియేలు గ్రంథంలో దేవుడు తన కృపను తన భక్తుల పట్ల ఎలా చూపించాడు అనేది మనం తెలుసుకోబోతున్నాం. 103 కీర్తనలు అంటాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అధికముగా ఉంది. ఎంతుందయ్యా? భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉందో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆయన ఎడల భయభక్తులు గలవారి పట్ల భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత అధికముగా ఉన్నది అనడానికి దానియేలు ఒక నిదర్శనం. మరొక మాట చూపిస్తా. కీర్తనలు 31:19 నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఇంతే ఇస్తాడు అన్నాడు దేవుడు. ఎంతో అందరూ చెప్పండి, ఎంతో గొప్పది. అంటే కృప. అంత గొప్ప మేలులు ఆయన యందు భయభక్తులు గల వారి కోసం ఆయన ముందుగా ఈ జగత్తుకి పునాది వేయబడక మునిపే క్రీస్తులో నీ కోసం రక్షణ దీవెనలో ఆనాడే దాచుంచాడట. ఇది నీకు అర్థం కావాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 చదువుదాం ఒక్కసారి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసరము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలని జగత్తుకి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఈ భూమి ఆకాశాలను వేరు చెయ్యక ముందే క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. 2000 ఈ కాలంలో నువ్వు పుట్టాలని, నువ్వు రక్షణ పొంది నీకోసం కొన్ని దీవెన దేవుడు దాచిపెట్టాడు. అయ్యా ఒకవేళ రాత గీత అది కాదు, వీటిని తెలుసుకుని విశ్వాసం ద్వారా నీ కోసం దాచుంచిన వనరులను నువ్వు ప్రార్థనలో దైవ కృపను నువ్వు ఎరిగి ఆత్మలోకములో ఉన్న వాటిని భౌతిక లోకములోనికి నువ్వు ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి యుఎస్ వెళ్ళాలా, లేదా ఆస్ట్రేలియా వెళ్ళాలి, యూకే వెళ్ళాలి, లేదా దుబాయ్ వెళ్ళాలా. అక్కడ ఇండియాలో రూపీస్ ఉంటాయి, దుబాయ్లో దెరమ్స్ అంటాడు. ఓకే, అలాగే యుఎస్లో డాలర్స్. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. ఆ కరెన్సీ మన కరెన్సీ లాగా ఉండదు. అక్కడికి వెళ్ళి మనం ఏదైనా కొనాలి చెందాలంటే మన కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకోవాలి, అప్పుడే అక్కడ చెల్లుద్ది. డాలరే చెల్లుద్ది యుఎస్లో, దుబాయ్లో దెరమ్సే చెల్లుతాయి, రూపాయలు చెల్లవు. ఓకే, సేమ్ అలాగే ఎక్స్చేంజ్. ఆత్మలోకంలో దేవుడు నీ కోసం మేలులెన్నో దాచి, ఇది అర్థమైన ఆత్మీయుడే దీవించబడతాడు. ప్రియుడా, నీ ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం 3 యోహాను 2 మీ ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయాలలో వర్ధిల్లి సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించు. బాగా గుర్తుపెట్టుకోండి, పరిచయాలు కూడా శ్రద్ధగా వాక్యం మీద మనసు పెట్టి వినండి. అందుకని నీ ఆత్మను వర్ధిల్లింప చేసుకోవాలా. దానియేలు చూడండి, దానియేలుకి, షడ్రక్, మెషక్, అబేద్నెగోలకి నలుగురికి సేమ్ ప్రాబ్లం. వాళ్ళు బాలురప్పుడే, చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ కుటుంబాన్ని కోల్పోయారు. ఎంత బాధగా ఉంటుంది. చెప్తే వింటే బాగానే ఉంటుంది, ఆ ప్లేస్లోకి వెళ్ళి ఒకసారి ఆలోచించం. వాళ్ళు చిన్న పిల్లలప్పుడే పేరెంట్స్ని కోల్పోయారు.
నెబుకద్నెజరు వీళ్ళ దేశం మీద దండెత్తినప్పుడు ఇజ్రాయేల్ కంట్రీని ఓడించి ఆ మందిరాన్ని పాడు చేసి అక్కడున్న బంగారాన్ని ఉల్చుకెళ్ళిపోయాడు. అక్కడున్న పానపాత్రల్ని అటన్నింటి కూడా పట్టుకెళ్ళిపోయాడు. పనికొచ్చే వాళ్ళని స్లేవ్స్ బానిసలుగా తీసుకెళ్ళిపోయాడు. పనికి రాని వాళ్ళని కొందరికి వదిలేశాడు. కొంచెం బలవంతులుగా ఉన్న వాళ్ళని చంపేశాడు. అది జరిగిన సంగతి. సో ఆ యుద్ధం చేదు పరిణామాలు మిగిల్చింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలాగా భయంకరమైన నష్టం మిగిల్చింది. బిల్డింగులు కూలిపోయినాయి, పంట పొలాలు వాళే అయిపోయినాయి. వీళ్ళు బానిసలుగా పిల్లల్ని పట్టుకుని ఏదైనా ఉపయోగపడతారో ఆ దేశానికని రాజుల కుమారులని తీసుకెళ్ళిపోయారు. అక్కడ వీళ్ళు చదువుకుంటున్నారు, ఓ స్పెషల్గా విద్య నేర్పిస్తున్నారు. ఎందుకని వీళ్ళ టాలెంట్స్ని ఉపయోగించుకుందాం ఆ దేశానికని. అప్పుడు దానియేలు చెప్పాడు, అయ్యా రాజు ఆ బొమ్మల దగ్గర మొక్కేటువంటి ఆ ఫుడ్ పెడుతున్నారు, మాకు తినమంటున్నారు. రాజు తాగే ద్రాక్షారసం తాగమంటున్నారు. అలాంటి తిని మమ్మల్ని మేము అపవిత్రపరుచుకోమని మన సండే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఆ ఏజీ వాళ్ళు చెప్తున్నారు. దేవుడు అంటండి, ఎప్పుడైతే వీళ్ళ త్యాగం అపవిత్రతకి ఒప్పుకోనప్పుడు వాళ్ళ పట్ల ఆ అధిపతికి కృపయు కటాక్షము కలగజేశాడట దానియేలు పట్ల. గట్టిగా హల్లెలూయా. మనం ఎంతసేపు లోకం ఏమనుకుంటుంది, నా ఉద్యోగం పోద్దేమో, నా వ్యాపారం పోద్దేమో, నా కొలిక్ ఏమనుకుంటాడు, నా పార్ట్నర్ ఏమనుకుంటాడు, అతనితో పాటు కలిసి అతని ఆచారం ఆ కంపెనీని ప్రారంభించేటప్పుడో లేదా పెళ్ళెప్పుడో అలా చేయకపోతే అదేనా మరి సంబంధాలు వస్తాయి. మా క్యాస్ట్ కాదు కదా, వేరే క్యాస్ట్కి ఇచ్చినప్పుడు వాళ్ళ అన్యుల ఆచారం మనం చేయకపోతే మరి సంబంధం పోద్దు కదా, వాళ్ళు కొడతారు, తిడతారు కదా, లేకపోతే వదిలేస్తారు కదా, నన్ను పైన పెట్టరు కదా అని మనం మొహమాట పడిపోతాం. కానీ దానియేలు వీటిని తిని మమ్మల్ని మేము అపవిత్రపరచుకోవటం మాకు ఇష్టం లేదు. అసలు ఒకసారి ఆలోచించండి, అపవిత్రత ఏంటంటే పేరెంట్స్ చచ్చిపోయారు, ఎంత బాధ ఉంటుంది. అమ్మకో నాన్నకో బాగోపోతేనే మన మనసు అంతా ఎక్కడ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉంటుంది. కనిపించారు కదా, యాక్సిడెంట్ అయితేనే అల్లాడిపోతాం. చచ్చిపోయారు, వాళ్ళ దేశాన్ని ఇచ్చిపెట్టి వేరే దేశాన్ని తీసుకెళ్ళిపోయారు. బానిసలకు గొలుసులు వేసేసి రాజుల పిల్లలు కంఫర్ట్ అనుభవించారు. వీళ్ళు దాయాదులు, పరిచారకులు ఎంతోమంది అల్లారు ముద్దుగా పెంచారు దానియేలు వీళ్ళని. అలాంటి వాళ్ళ కళ్ళ ముందు వినాశనం జరిగింది. కానీ దేవుణ్ణి వదలలే, అపవిత్రత కాంప్రమైజ్ అవ్వట్లే. నువ్వు ప్రభువుని నమ్మావు, రక్షణ పొందావు, నువ్వు అనుకున్నట్టు జరగలేదు, చర్చికే మానేస్తావు. సినిమా చూసి తప్పేంటి, అది అన్నారు, అందుకే నా మనసు దొబ్బింది. వీళ్ళు చేశారు, నేను తాగుతా, ఇటు జరిగింది, వ్యాపారం నష్టం వచ్చింది, నా బాస్ ఉద్యోగం తీసాడు, అందుకే తాగుతా, అందుకే తిరుగుతా. మా అమ్మని దేవుడు తీసుకెళ్ళిపోయాడు, మా నాన్న దేవుడు తీసుకెళ్ళిపోయాడు, నాకు అన్యాయం చేశాడు, అందుకే నాకు చర్చి బుద్ధి రాబుద్ది కాట్ల, ప్రార్థన చేయబుద్ధి కాట్ల. ఎంతమంది చెప్పారో నాకు. చిన్న నష్టం వస్తే భర్త వదిలేస్తే, లేదా ప్రేమించకపోతే పరాయి స్త్రీ, మరొకటి వీళ్ళు చూడండి, చిన్న పిల్లలు, కిడ్స్ ఎంత డిప్రెషన్ గురవ్వాలా? చదువుమే కాన్సన్ట్రేషన్ ఉంటుందా? అంత కంఫర్ట్ అనిపించిన వాళ్ళు ఎక్కడంటే అక్కడ పెడతారు. స్లేవ్స్ వీళ్ళు, బానిసలు, ఎలా పడితే వాళ్ళు చూస్తారు. ఆ దాయాదులు లేరు, చెప్పినట్టు చేయాలా. కానీ ఒక్కటి నేను దానియేలు గ్రంథం ద్వారా కొందరు భక్తుల ద్వారా నేను నేర్చుకునేది ఏంటి తెలుసా అండి, నాకు ఇంతకు బైబిల్ బోధించేవాళ్ళు లేరు. నాకు కేవలం బైబిల్ చదవటం, పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధించడం. ప్రభా, ఎలా ఈ భక్తులు కృప పొందారు, నన్ను ఈ సేవకు పిలిచావా, నేను ఒక దైవజనుడిని, ఒక లీడర్ని, ఒక నాయకుడిని అవ్వాలంటే నేనేం చేయాలి, భక్తులు ఎలా అయ్యారు ఏంటి అని వెతికితే నాకు అర్థమైంది ఒకటే, ఏ పరిస్థితిని బట్టి ఆత్మీయతను కోల్పోలే, విశ్వాసాన్ని కోల్పోలే, క్రీస్తుని బండ మీద పునాది వేసుకున్నారు వాళ్ళు. కదలక నిత్యములు సియోను కొండవలే, అపవిత్రతకు చోటు ఇవ్వలే. మేము ప్రార్థన ఎలా చేయగలం, చర్చికి ఎలా వస్తాం, అందరు నవ్వుతున్నారు. మీ దేవుడు ఏం చేశాడు, చర్చికి వెళ్తున్నావు అమ్మాయి, నీకేమైనా ఉద్యోగం వచ్చిందా, మీ ఆయన తిరిగి వచ్చాడా,
నీ కొడుకైనా జాబ్ వచ్చిందా, మన 10th క్లాస్ పాస్ అయ్యాడా అని రకరకాలుగా తోటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఏదో ఒకటి బాణం వేస్తానే ఉంటాడు. ఆడు సైతాన్ని గడు ఎవరు నెమ్మదిగా ఉంచడు, నన్ను ఉంచడు, నిన్ను ఉంచడు. గుర్తుపెట్టుకో, భక్తి చేయనివాడు, చర్చికి రానివాడు, ప్రేయర్ చేసుకునేవాడు, బైబిల్ చదవనివాడు, సువార్త చేయనివాడు, సాక్ష్యం కాపాడుకునేవాడు. ఏం చేశాడు నీ దేవుడు? ఏం జరిగింది నీకు? ఇంకోటి తెలుసు నీకు, ఎలాంటి డిస్టర్బ్ చేస్తాడో తెలుసు నీకాడు. ఎప్పుడైతే దావీదు పడిపోయాడో, పాపం చేశాడో, రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు, 7 సార్లు స్తుతించేవాడు, దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేయడం తెలుసా, ఎక్కిరిచాడంట. 2 సమూయేలు 12 రాయబడి ఉంది. నామాన్ని దూషించడానికి హేతువు కలగ. సమూయేలు 12:14 అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసేవి గనుక, ఆయన శత్రువులకు నువ్వు గొప్ప హేతువు కలగజేసావు గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి. చూడండి, అక్కడికి వెళ్ళి ఏం చేశాడు, ఇగో నా కొడుకు అన్నావు, నా ఇష్టడు అన్నావు, నా ఇష్టానుసాడు అన్నావు, సౌలును పక్కన పెట్టేసి ఈయన ఏర్పాటు చేసుకున్నావు, ఈడు ఏం చేస్తున్నాడు చూడు, ఏం చేశాడు చూడు. అక్కడికి వెళ్ళి హేళన. ఒకవేళ నువ్వు బలహీన పడ్డావు అనుకో, ఇంకా పాపం చేయి, ఇంకేం పరిచర్య చేస్తావు, ఇంకేం సేవ చేస్తావు, ఇంకేం చర్చికెళ్తావు, ఆడు సరిగ్గా లేదు. పరిచర్యకి ఏం వెళ్తావు, పక్కన ఇట్టు అన్నాడు నిన్ను, వాడిట్టు అన్నాడు, ఈడిట్టు అన్నాడు, నువ్వేం చేస్తావు? పదా టిఫిన్ చేస్తా, బయటికి పోదాం పదా, మన మీటింగ్ పెట్టుకుందాం పదా, అక్కడ పోదాం పదా. నేను పరిచయం చేయను, నేను సేవ చేయను, నేను ప్రార్థన చేయను, నేను భక్తి చేయను. నాకు హృదయానికి గాయం అయిపోయాను, నాకు చాలా బాధ వేసింది, రాత్రంతా కూర్చుంటే నాకు మెంటల్ టెన్షన్ వచ్చేసింది. మరి దానియేలుకి రాలే, మరి యేసేపుకి రాలే, మరి పాపం చేద్దాని మనసు వచ్చిందా? రాలే. కాపాడుకున్నారు. ప్లీజ్ మాకొద్దు. అతనంటే ఆ అధికారికి, అయ్యా నన్ను చంపేస్తాడయ్యా, కఠినుడయ్యా రాజు. తమ్ముడు చెప్పాడే, కఠినుడయ్యా రాజు, బబులోను సామ్రాజ్య అధినేత, ఆశరుషులాగా మూర్ఖుడయ్యా, నా ప్రాణాన్ని ఎందుకు తీస్తా, నా ఉద్యోగం పోద్దయ్యా, మిమ్మల్ని అటు వదిలేస్తే రేపొద్దు మీ ఫేసులు కనుక మారిపోతే నా పరిస్థితి ఏంటయ్యా, చంపేస్తాడయ్యా. అయ్యా కొద్ది రోజులు మాకు అవకాశం ఇచ్చి చూడండి, తోటి బాలురు కంటే మా ముఖాలు కనుక, మా జ్ఞానంలో కనుక మార్పు కనుక నీకు రాకపోతే కనుక, డల్గా ఉంటే కనుక నువ్వు చెప్పినట్టు మేము చేస్తాం. ఎప్పుడైతే దానియేలులో ఈ ప్రార్థన ఆత్మ వాక్యాన్ని బేస్ చేసుకుని, వాక్యం అనే బండ మీద కట్టుకునే మనసు, స్థిర మనసు, కాంక్రీట్ ఫౌండేషన్ ఎప్పుడైతే వేసుకోవడానికి ఇష్టపడ్డాడో, దేవుడు కృపగల డోరు ఓపెన్ చేశాడు. కృప గురించి చెప్పినప్పుడు నేను చెప్తున్నా మీకు, నేను కృప అనేది గనక నీకు తెరవబడితే నిన్ను పెట్టబుద్ధి అవుతుంది తప్ప తిట్టబుద్ధి కాదు. నిన్ను పైన పెడతారు తప్ప కింద పెట్టరు. కృప అర్హత లేని నిన్ను అందలం ఎక్కించి పైన ఎక్కిస్తుంది. గట్టిగా హల్లెలూయా. ఎందుకు దేవా దానియేలుకి ఎంత కృప చూపించావు? అతను కాంప్రమైజ్ అవ్వాల, లోకానికి సమస్యలు కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక పెను తుఫాను వచ్చింది, విపరీతమైన గాలి వీసింది, 120 కిలోమీటర్ల వేగంతో గాలి వీసింది. బలముగా ఉన్న చెట్లు 100 సంవత్సరాల నుంచి 20 ఏళ్ళు 30 ఏళ్ళు 100 సంవత్సరాల నుంచి ఉన్న మహావృక్షాలు వేళ్లతో సహా కింద పడిపోయినాయి. కానీ వెదురు చెట్టు ఆ గాలికి వంగిపోయింది. తుఫాన్ అయిన తర్వాత పైకి లేచి నిలబడింది. అడిగినాయట పక్కన చెట్లు, మాకు ఇంత బలము, ఇంత ఏజ్ ఉంది, మేమే పడిపోయాం వేళ్లతో, నువ్వెందుకు పడలేదు, నువ్వెందుకు నిలబడ్డావు అని అంటే, నేను నా బలాన్ని నమ్ముకోలే, నేను మట్టిని నమ్ముకున్నా, లోతుగా నా వేరుని లోపల పంపించుకున్నా. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, ఆ బలమైన గాలి వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందిలే అని ఇట వంగాను, తగ్గించుకున్నాను. ఆ గాలి నన్ను ఏం చేయలేకపోయింది. అది గాలి పోయిన తర్వాత మట్టి మళ్ళీ నన్ను నిలబెట్టింది. హల్లెలూయా. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం దానియేలు ద్వారా ఏంటి తెలుసు మీకు? తగ్గించుకునే మనస్తత్వం, లోకాన్ని కాంప్రమైజ్ అవనటువంటి మనస్తత్వం దానియేలులో ఉంది. అందుకే కృప తీర్చాడు దేవుడు. ఇంకో మాట చెప్పనా, ముందే చెప్తున్నా. బబులోను సామ్రాజ్య అధినేత నెబుకద్నెజర్, ఆ తర్వాత బెల్షజర్, తర్వాత కోరేష్, తర్వాత దర్యావేష్,
ఈ నలుగురు కాలములో రాజులు మారారు, రాజ్యం మారింది. బబులోను సామ్రాజ్యం నుంచి బెల్షజర్ ఎప్పుడైతే రెచ్చిపోయాయి అదన ఉపపత్నులతో 5 అధ్యాయాలు విందు చేశాడో, దేవుని మందిరంలో పట్టుకున్న ఉపకరణాలని దేవుడు వెంటనే అతను పనిష్మెంట్ ఇచ్చాడు. మాదీయ పారసీకుల రాజు అయినటువంటి దర్యావేష్ వచ్చి అతన్ని చంపేసి రాత్రి అతను చంపేసి రాజ్యాన్ని అతను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఇటు నుంచి మాదీయ పారసీకుల రాజ్యం అయిపోయింది, అది అటు వెళ్ళిపోయాడు. నలుగురు రాజులు మారారు. దానియేలు మాత్రం నలుగురు కాలంలో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. కృప తీసుకెళ్ళి అంత పైన పెట్టింది. ఆ నలుగురు రాజులు, దానియేలు నీ దేవుడు గొప్పోడా, హల్లెలూయా, మాకు దానియేలు కావాలి అనేటికి చేసింది. కారణం దానియేలు యొక్క మనస్తత్వం చంచలమైన మనసు కాదు. ఒక మాటకో, ఒక శ్రమకో, ఒక శోధనకో, ఒక నష్టానికో, ఒక కష్టానికో కురింగిపోయి దేవుణ్ణి వదిలిపెట్టేసే మనస్తత్వం కాదు. మనం ఏం చేస్తాం? కంపేర్ చేసుకోండి. నా మటుకు నేను చెప్తున్నా, చాలా సెన్సిటివ్, చాలా అస్థిరుడు. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఎదుటి వ్యక్తి నుంచి నాకు రెస్పాన్స్ రాపోయినా ఫీల్ అయిపోయాను. చిన్న నష్టం వస్తే నాకు పేస్ మారిపోయేది. చిన్న కష్టానికే ఎవరు నేను అంటేనే హట్ అయిపోయాడిని, అసలు అలిగేసేవాడిని, ఫీల్ అయిపోయాడు, చచ్చిపోదామని మనసు వచ్చేసేది. అలాంటి నన్నుగా దేవుడు ప్రేమించి, అదన పాపిని నన్ను ప్రేమించి ఆయన రక్షించారు. అది గ్రేస్, కృప. లోకం నన్ను పట్టించుకోవాలా, ఇంట్లో వాళ్ళు నన్ను పట్టించుకోలే. ఎందుకని? నాకున్న మనస్తత్వానికి, నాకున్న కోపానికి, నాకున్న అగ్రెసివ్గా ఉండేటువంటి ఈ మనస్తత్వ మైండ్ సెట్కి, నాకున్న పాపపు అలవాట్లకి కుటుంబం ఎవరు పట్టించుకోవాలా. కానీ నేను ఉన్నట్టుగా నన్ను యాజ్ ఇట్ ఈజ్గా ఆయన ప్రేమించి రక్షించుకున్నాడు. అనర్హుడైన నన్ను రక్షణ ఇచ్చడమే కృప. కానీ అదే కృప ఏం చేస్తే తెలుసా మీకు? కృప నన్ను దిద్దుద్ది. దేవుడు రక్షించిన తర్వాత నువ్వు ఉన్నట్టుగా ఆయన వదిలేడు. అక్కడి నుంచి ఆయన సారూప్యానికి రావడానికి కరెక్షన్ స్టార్ట్ చేస్తాడు, మార్పును స్టార్ట్ చేస్తాడు. ఆయన విధేయత కోరుకుంటాడు, పవిత్రత, పరిశుద్ధత కోరుకుంటాడు. నేను స్ట్రాంగ్గా మారాలి. హెడ్ స్ట్రాంగ్ కాదు, గర్వం కాదు. స్ట్రాంగ్ అంటే కదలక, 125 అయితే మొదటి వచ్చిన కదలక నిత్యం నేను సియోను కొండవలే ఉండేటట్టుగా, ఆ రీతిగా క్రీస్తునే బండ మీద పునాది వేసుకునే వ్యక్తిగా ఉండాలని, ఆ మేరకు అప్పటి నుంచి ఏం చేస్తాడు ఆయన? మనల్ని సెట్ రైట్ చేస్తూ ఉంటాడు, మార్చుకుంటూ వస్తాడు ఆయన రూపానికి. మధ్యలో నువ్వు తోక జాడిచ్చావా, కృపను కోల్పోతావు, దీవెనను కోల్పోతావు. ఇది నాకు అర్థమైంది. ఇలాంటి భక్తుల గురించి, యేసేపు గురించి, దానియేలు గురించి, మోజేస్ గురించి, వీళ్ళందరి గురించి నేను స్టడీ చేసినప్పుడు, పౌలు గురించి స్టడీ చేసినప్పుడు ఇది నాకు అర్థమైంది. ఒకప్పుడు వాళ్ళు వేరు, తర్వాత వాళ్ళు వేరు. ఫస్ట్ అపవిత్రతను ఒప్పుకోలే. నెంబర్ 2 మరొక శోధన వచ్చింది, పరీక్ష. అది దేవుడు తెలుసు. అయ్యో పాపం ఇదేంటయ్యా అనిపిస్తుంది. ఓ రోజు రాజు కల వచ్చిన 2వ అధ్యాయంలో కల మర్చిపోయాడు. కానీ కల వచ్చినప్పుడు కలవరం కలిగింది, అది మాత్రం గుర్తుంది. ఏంటి టెన్షన్, ఏంటి కలవరం అని ఆవేదన చెందుతున్నాడు. లేచాడు, భయపడ్డాడు, మంత్రుల్ని పిలిచాడు. బాయ్, నాకు కల వచ్చింది, కల మర్చిపోయా, అది నాకు ఆందోళన కలిగించింది, టెన్షన్ అవుతుంది నాకు. కాబట్టి మనం ఎవరినైతే జ్యోతిష్యులు పిల్లలు, మాంత్రికులు పిల్లలు, అలాగే ఇజ్రాయెల్ కంట్రీ నుంచి కొంతమంది పిల్లల్ని తీసుకొచ్చి చదివిస్తున్నాం కదా, ఓకే, వాళ్ళందరినీ పిలిచి నాకు వచ్చిన కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి, లేదా చంపేస్తా, లేపేస్తా చెప్పాలిగే. అయ్యా జీవో జారీ అయిపోయింది. రాజుగారి కళ చెప్పాలంటే కళ భావం చెప్పాలట అని అందరికీ భయం వేసింది, భయపడ్డారు. దానియేలు ప్రేయర్ చేసుకుని రిక్వెస్ట్ చేశాడు, రాజుగారితో ఒక్కసారి నేను మాట్లాడతాను, రాజా కొద్ది గడువు ఇవ్వండి, మీ కళ భావం చెప్తాను. సరే, ఇంటికి వచ్చాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోని పిలిచాడు. దేవుడు మన పట్ల కటాక్షము చూపిస్తాడు. ప్రేయర్, ఆ మాట చదవరా?
దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. తానును తన స్నేహితులను బబులోన్లో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తము ఆయన్ను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. ఆయన కృప కోసం మనం ప్రార్థన చేద్దాం. ఇది మరణ శాసనం వచ్చింది, చంపేస్తారు. ఆయన కృప కోసం మనం ప్రేయర్ చేసుకుందాం, ఆయన కృప కోసం మనం ప్రేయర్ చేసుకుందాం అని ప్రేయర్ చేసుకున్నారు. దేవుడు అద్భుత రీతిలో ఆయన కృప తెరిచి దానియేలుకి కళ భావాన్ని తెలియచేస్తే కళ యొక్క భావాన్ని రాజు ముందుకెళ్ళి చెప్పగానే దేవుని కృప చూడండి, సాగిలపడి నమస్కారం చేశాడండి. చంపబడవలసిన వాడు అతనితో పాటు తన నలుగురు స్నేహితుల్ని, వాళ్ళతో పాటు ఎంతమంది అయితే ఆ కల్దీయ దేశంలో ఆ జ్ఞానులు ఉన్నారో, ఆ బాలురు ఉన్నారో, వాళ్ళందరి ప్రాణాలను రక్షించాడు. కృప ద్వారా అంతమంది డెడ్ లైన్ గుడ్ లైన్గా మారిపోయాను, చావు మరణం జీవంగా మారిపోయాను. కృప. అక్కడ పాపానికి కాంప్రమైజ్ అవ్వాలి, ఇక్కడ సమస్యలో కృంగిపోయి భయపడిపోయి టెన్షన్ పడిపోయి దేవుడిని వదిలేసి మానవ సంబంధంగా ఆలోచించి సొంత ప్రయత్నాలు చేయాల. అక్కడ కూడా ఏమంటాడు తెలుసా రాజు, అయ్యా ఏమి జ్ఞానం నీది అని ఆయన మెళ్ళలో దండేసి గొలుసేసి ఆయన సాష్టాంగపడి నమస్కారం చేస్తే 2వ అధ్యాయము 46 వచనం. ఆయన ఏమంటాడు తెలుసా, నాది కాదు ఇది, నా దేవుని జ్ఞానం ఇది. గట్టిగా చెప్పండి ఏమర్థం. లూసిఫర్ లాగా ఐఎమ్ సాఫ్ట్వేర్, ఐఎమ్ హార్డ్వేర్, ఐఎమ్ డాక్టర్, ఐఎమ్ నేను సో అండ్ సో, ఇది నా జ్ఞానము నా విద్య అని అనలే. కొందరు ఇదే మాట్లాడతారు. నో, పౌలు అంటాడు నేనేమై ఉన్నానో అది ప్రభు కృపే అంటాడు. ఈ తలాంతులు ఇవన్నీ ఆయన కృపే అంటాడు. నేను ఎప్పుడు దాన్ని మర్చిపోను. ఎక్కడో ఉండాల్సిన ఉన్నాను, పట్టుకొచ్చి ఇక్కడ పెట్టి వాడుకుంటున్నాడు ఆయన. ఆ కృప నా జ్ఞానం కాదు, నా శక్తి కాదు. ఈ పరిచర్య, ఈ సేవ ఎన్నో చోట్ల నుంచి వేల మంది ఎన్నో సంఘాలు దాటి ఇక్కడికి వస్తూ ఉంటారు. అర్థవుతుందా? అయ్యా ఈరోజు వాక్యం ఎంత కొంచెం చెబుతాడు, నేను కాదు ఇచ్చింది ఆయన. అయ్యా ఎలాంటి స్వస్థ. లాస్ట్ వీక్ వండర్ఫుల్ మెరాకిల్స్ జరిగాయి. ఎంతమంది ఒప్పుకుంటే చూసామని చదివిపోతాను. వండర్ఫుల్ మెరాకిల్. కొంత చూడలేదా? నాకైతే మీరు ఏమో తెలియదు, కానీ కొంతమందిలో గ్రాటిట్యూడ్ ఉండదు. నేను మన చెల్లెళ్ళు వచ్చారు కొంతమంది, సిద్ధాపూర్ వెళ్ళాం మొన్న ఫ్రైడే. ఎప్పుడు లేనంత ఎండేసింది, ఎదురెండ. అస్సలు పరిచర్య చేయలేకపోతున్నారు. నన్ను డాక్టర్ చెప్పాడు కొంచెం ఫేస్ ఇలా అయ్యింది నీకు ఎండలో ఉండడం వల్ల, ఎండలోకి వెళ్ళొద్దు అన్నాడు. కానీ తప్పదు, ఈ ఎండాకాలం అంతా ఎక్కువ ఎండలోనే ఉన్నాను నేను. అసలు వాళ్ళతో పాటు వెళ్ళి ఆ పని అది చూపిస్తుంది. బాగా ఎండ ఉంది, 11 అయిపోయింది, మేస్త్రులు కూడా పని చేయలేకపోతున్నారు. మనం పరిచయం వీళ్ళు కూడా మట్టి అది సరి చేస్తున్నారు, చేయలేకపోతున్నారు. ప్రభా మేఘాలు పంపించాయా, చల్లటి గాలి పంపించాయా, ఏందా ఇది? ఇజ్రాయేల్ని నువ్వు ఆనాడు పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నావు కదా, ఆయన ప్రార్థన చేస్తున్నాను. నాకు లాస్ట్లో ఏమనిపించిందంటే, రే అందరి మీ చేతి పైకి ఎత్తమన్నా, చల్లటి మేఘాలు రావాలి, చల్లటి గాలి రావాలి అని ప్రార్థన చేశాను. కొద్దిసేపటికి ఏమైందండి, గంటలో మొత్తం ఫుల్ మేఘాలు వచ్చి చాలా వర్షం పడింది అయ్యా. ఎండ ఆ రోజు ఉన్న ఎండ అంతకైతే ఇప్పుడు వెళ్ళినప్పుడు అంత ఎండ ఉందా నాన్న? అంత ఎండ ఉందా? చాలా ఎండ ఉండేది. అసలు 10 గంటలకే మాడిపోతుంది, కాలిపోతుంది, వేడి గాలు వచ్చేసింది. రోహిణిలో మే 26 రావాల్సిన ఎండ వేసింది. కాసేపటికే మొత్తం మారిపోయండి. వర్షం స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయిన తర్వాత మనవాళ్ళు అన్నారు, అయ్యా ఈ వర్షం ఇంకా వేడి శాఖలు వచ్చేస్తే కాసేపు అసలు తట్టుకోలేరండి. కానీ మళ్ళీ ఆ మాట విన్నా, చుట్టూ చల్లటి మేఘాలు ఉండాలి, చల్ల గాలి రావాలి, వేడి గాలి రాకూడదని ప్రార్థన చేశాను. అస్సలు వేడి అనేది రాలేదు, చాలా కూల్ అయిపోయింది. నైట్ 9 వరకు పనిచేస్తూనే ఉన్నాం, అసలు అలసట్లేదు. వెంటనే దేవా థ్యాంక్స్ అయ్యా, మా ప్రార్థనకి జవాబు ఇచ్చావు నీ కృప ద్వారా. నేను వెంటనే థ్యాంక్స్ చెప్తా. చిన్న అద్భుతం జరిగిన థ్యాంక్స్ చెప్తా. మరి అన్ని అద్భుతాలు జరిగినాయి, కొంతమంది ఎదురు తక్కిన ఎక్కడున్నారు? ఏం చెప్తున్నా, బాగా నీ చీర బాగుంది, చెవు జోడు ఎక్కడ కొన్నావు,
చర్మా బ్రదర్సా, ఏ జ్యువెలరీ అని మాట్లాడుతానో నాకు తెలియదు, లేదా ఫోన్ మాట్లాడుతున్నానో నాకు తెలియదు. దేవుణ్ణి స్తుతించాలి, ఆ గ్రాటిట్యూడ్ నీలో ఉండాలి. అక్కడ ఒక మేలు పొందావు, పరిచయాన్ని మర్చిపోకూడదు, దేవుణ్ణి మర్చిపోకూడదు. కొంత మర్చిపోతారు. దానియేలు దేవునికి మహిమ ఆస్వాదింపజేశాడు, లూసిఫర్లా హెచ్చించుకోలే. అంతే, రాజు తీసుకెళ్ళి అతను ప్రధానమంత్రిని చేశాడు. నీ దేవుడు 2వ అధ్యాయము 46వ వచనం. అంతట రాజు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపమును అతనికి సమర్పింప ఆజ్ఞాపించును. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మమును బయలుపరచువాడనై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. వా, చంపేస్తానన్నవాడు సాగిలపడి, అదే గ్రేస్. అటు పవిత్ర జీవితం, ఇటు భయం లేకపోకుండా, అదన్నా భయపడిపోకోకుండా మాకు అవకాశం ఇవ్వండి. మా దేవుడు మాతో మాట్లాడతాడు, మాకు చెప్తాడు. అసలు నీకు ప్రపంచంలో ఇంతవరకు ఎప్పుడు జరగలే. కళ చెప్తే కళ భావం చెప్తాడు, ఇది ఫస్ట్ టైం. కళ భావం చెప్పడు. మన దేవుడు ఎంత గొప్పడు. దాన్ని అక్కడ నెబుకద్నెజరు అన్యుడు రాజు ఒప్పుకుంటున్నాడు, నీ దేవుడు దేవుళ్ళకే దేవుడు, ప్రభువులకే ప్రభువు, నేను రాజునే, మా అందరికి ప్రభు ఆయనే అన్యుడు ఒప్పుకున్నాడు. బిడ్డం కూడా చెప్తున్నా, నువ్వు నిజమైన భక్తి చేయి, ఈ కృప ఇస్తాడు దేవుడు. రెండోది ఇంకోటి చెప్తా, నువ్వు అటెండర్కి జాయిన్ అయినా సరే వాక్యంలో రాయబడి ఉంది, తలగా ఉండవు తప్ప, తోకగా పైవాడుగా ఉండవు తప్ప, క్రింది వాడవుగా ఉండవు, అప్పిస్తావు తప్ప అప్పు చేయి. ఇది మందే, ఆమేన్. ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలదే. అక్కడ అంటాడు, ధర్మశాస్త్ర ఈ ఆజ్ఞలు పాటిస్తే అంటాడు. లాలో ఆ కండిషన్ ఉంది. కానీ యేసు ప్రభు వారు ఎప్పుడైతే కలవరిశిలో నీ నా శిక్ష ఆయన పొందారో, నీ నా శాపం ఆయన పొందారో, ధర్మశాస్త్రం అంతా నెరవేర్చేశారు. నువ్వు నేను ధర్మశాస్త్రం నెరవేర్చే అవసరం. అక్కడి నుంచి కృప అనేది ఉంది. ఈ కృప ద్వారా నిన్ను దిద్దుతాడు ఆయన. ఎప్పుడైతే నువ్వు నేను దాన్ని చోటిస్తామో, ధర్మశాస్త్రం ఆజ్ఞలు పాటించకపోయినా ఆ దీవెనను మన సొంతమే జేబులు వేసుకుని ఖర్చిపేసుకుని దాన్ని ఆస్వాదించి, అదేనా ఆత్మలోకంలో ఉన్న వాటిని భౌతిక లోకంలో ఎప్పుడైతే తెచ్చుకుంటావో, నువ్వు దానిలాగా ఆత్మీయుడికి భక్తుడవుతావు, దేవునికి ఇష్టడవుతావు. అనేకుల ముందు ఏమో తెలుసా, నీ కంపెనీలో, నీ ఫ్యామిలీలో నువ్వే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. నీకు సాగిలు పడతారు, లోకం నీకు సాగిలు పడద్ది, సమస్య నీకు సాగిలు పడద్ది, సమస్య నీకు మొక్కుద్ది అంతే. శత్రువులు మిత్రులుగా మారుతారు, నేను టాప్ ప్లేస్. అది వాక్యం. అది జరగాలంటే నేనేం చేయాలా? కృప, విశ్వాసం ఉంచాలా. నన్నుగా దేవుడు ప్రేమించాడు, నేనున్న స్థానంలో పాపంలో ఉండగా. కానీ అదే పాపం నాలో కంటిన్యూ అయితే ఆయనకు ఇష్టం ఉండదు. దిద్దుతాడు ఆయన, కరెక్షన్ చేస్తాడు. దీనికి రిలేటెడ్ ఒక వాక్యం చూపిస్తా. ఇది 2వ వర్షం థర్డ్ వర్షం మాట్లాడతాను, కానీ ఇది రిలేటెడ్ ఒక వాక్యం చూపిస్తా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 14 వచ్చిన చూద్దాం. ఏలైనగా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మహారక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతికుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. బాగా వినండి, మరోసారి చెప్తే ఈ మాటని. కృప ద్వారా నిన్ను రక్షించుకున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. అంటే నీ చదువును బట్టి, నీ విద్యను బట్టి, నీ భక్తిని బట్టి, నీ మంచితనాన్ని బట్టి కాదు, దేవుని కృపయే
అది క్రియల వలన కలిగినది కాదు గనుక. ఈ ధర్మశాస్త్రం పాటిస్తే, ఆజ్ఞలు పాటిస్తే పాత నిబంధన కాలం రక్షణ. కానీ ఇది ఓన్లీ కృప, క్రియల వలన కలిగింది కాదు. ఎవడనో అతిశయపడ వీలు లేదు. నేను గమ్మంచోను కాబట్టి దేవుడిని రక్షించుకున్నాడు. నేను గొప్ప కులంలో పుట్టాను కాబట్టి నన్ను రక్షించుకున్నాడు. నేను మేధావిని కాబట్టి రక్షించుకున్నాడు. ఓన్లీ గ్రేస్, ఓన్లీ గ్రేస్. అట్లా అనుకుంటే అసలు యూదులకే రక్షణ, మనకు లేదు. కృప ద్వారానే యేసు ప్రభు వారు ఎప్పుడైతే సిలువలో చనిపోయారో, నా శ్రమ ఆయన పొందారో, ప్రపంచ శాపానికి వెల చెల్లించేశారో, క్రయదానం చెల్లించేశారో, దేవాలయపు తెర రెండుగా చినిగిపోయింది. అక్కడి నుంచి కృప అనే డోర్ ఓపెన్ అయిపోయింది. గట్టిగా హల్లెలూయా. భూమి మీద సమస్త మనుషులకు రక్షణకు ద్వారాలు తెరవబడినవి. హల్లెలూయా. పాపిని రక్షించుకుంటాడు. కానీ అక్కడ తీతు పత్రికలో ఏం చెప్పాడు తెలుసా? కృప అనేది కృప ద్వారా రక్షణ, కానీ ఆ కృప నిన్ను పాపం చేయమని లైసెన్స్ ఇవ్వట్లేదు. మరింతగా నీకు శక్తినిచ్చి, అదన్నా శక్తినిచ్చి నిన్ను పాపాన్ని జయించి స్వస్థ బుద్ధితోనూ పవిత్రమైన జీవితంతోనూ నువ్వు జీవించాలి. భక్తిహీనతను, ఈ లోక సంబంధమైన దురాశలను నువ్వు విసర్జించి ఆయన కొరకు పరిశుద్ధంగా నువ్వు జీవించాలి. ఆ మేరకు పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ పొందిన తర్వాత నువ్వుగా వదిలేడు. ఆయన ఎప్పటికప్పుడు నన్ను దిద్దుతూ ఉంటాడు, ప్రతి ఒక్కరిని దిద్దుతూ ఉంటాడు. ఆ దిద్దుబాటుకి నువ్వు చోటు ఇవ్వాలి, ఆ హెచ్చరిక నేను చోటు ఇవ్వాలి. అప్పుడే మనిషి అన్న తర్వాత బలహీనుడే. ఏదో ఒక పాపం, ఏదో బలహీనత మనలో ఉంటుంది. దాన్ని ఏం చేయాలో చెప్పాలా? ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి మనం లోబడి, వాక్యానికి లోబడి అప్పగించుకుంటే ఆయన దిద్దుతూ ఉంటాడు. ఆత్మీయ జీవితం అనేది ట్రాక్ లాంటిది. వాక్యము రెండు పక్కలున్న పట్టాలు లాంటివి. ట్రైన్ ఆ పట్టాల మీద ఉంటే దానికి బలము, వేగము, సురక్షితము. బలము, వేగము, సురక్షితంగా ఉంటుంది. నాకు స్వేచ్ఛ కావాలి అని నేను పొలాల్లోకి వెళ్తా, రోడ్డు మీద కారుల్లాగా నేను వెళ్తా, గల్లీలో కూడా వెళ్తా అని కనుక ట్రాక్ దిగితే యాక్సిడెంట్ అవుద్ది, శక్తిని కోల్పోద్ది, బలాన్ని కోల్పోద్ది, లోపల ఉన్న వాళ్ళ ప్రాణాలు పోతాయి. సేమ్ ఆత్మీయ జీవితం అనేది కృప రక్షణ పొందడానికి కృప నిన్ను హెచ్చిస్తుంది. కానీ ప్రభు ఉండాలంటే ఆ కృప అనేది దాన్ని సద్వినియోగపరుచుకుని నువ్వేం చేయాలా? నీలో ఉన్న భక్తిహీనతను రోజు రోజుకి డే బై డే విడిచిపెట్టే క్రీస్తు స్వరూప్యానికి నేను మార్పు చెందాలి. ఆ తర్వాత తీతు పత్రిక గూర్చి బోధించచ్చు, హెచ్చరించచ్చు, సంపూర్ణ అధికారంతో దుర్బోధనకు ఖండించు. కాదు 13-14 చదువు. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికిచుండవలనని మనకు బోధించుచున్నది. ఎందుకండి ఇంత నీతిగా జీవించాలి? ఒక నీతిగా జీవిస్తే ఈ శ్రమలు, ఈ పరీక్షలు, ఈ బాధలు ఏంటండి? పరలోక రాజ్యములను చేరడానికి కొన్ని పరీక్షలు అవసరం. ఆ పరీక్షలే నిన్ను ఏం చేస్తాయి? దేవుని దగ్గర చేస్తాయి. దానియేలు కొన్ని పరీక్షలు వచ్చినాయి, అవి దేవుని దగ్గర చేసినాయి. అదేనా, కొంతమంది దగ్గర అవుతారు, కొంతమంది దూరం అవుతారు. దూరం అవ్వకూడదు. శ్రమల్లో, పరీక్షల్లో దూరం అవ్వకూడదు. ఇప్పటి కాలపు శ్రమలు మన ఎడల ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఎన్నదగినవి కావు. గట్టిగా చెప్పండి, దేవుని మేము పెంచుదాం. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారు? ఆరంభంలో భక్తి చేస్తారు, ఆఫీసర్ అయిన తర్వాత భక్తిని మానేస్తారు. కొంతమంది పెళ్లి కాకుండా భక్తి చేస్తారు, పెళ్ళి అయిన తర్వాత మానేస్తారు. కొంతమంది ఉద్యోగం రాకుండా భక్తి చేస్తారు, ఉద్యోగం వచ్చిన తర్వాత భక్తి మానేస్తారు. కొంతమంది పిల్లల పుట్టుకుని భక్తి చేస్తారు. ప్రభువా నాకు గర్భాలు ఇవ్వయ్యా, అయ్యా అందరి కృప నాకు ఇవ్వయ్యా, అయ్యా నీ దగ్గరే పడుంటాను, అయ్యా గారు అయ్యా మీ దగ్గరే ఉంటాను, అయ్యా ఈ సంఘంలో పడి వస్తాను, అయ్యా ఇక్కడే ఉంటాను, అయ్యా నేను విదేశాలకు వెళ్ళినా సరే పరలోకనేస్తానే సపోర్ట్ చేస్తానే, ఒట్టయ్యా నువ్వు సచ్చినంత ఒట్టయ్యా. అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళు 85%. జాబ్ వచ్చిన తర్వాత, స్వస్థపడిన తర్వాత, ఆ స్వస్థత నేను టోకెన్స్ ఇస్తాను కదా, టోకెన్స్ ఇచ్చినప్పుడు 100-200 మంది టోకెన్స్ ఇస్తున్నారు కదా, వాళ్ళ ముఖాలు చూడాలి. అయ్యా ఓవర్ యాక్షన్ చేసి చెప్పట్లే, ఆ బాధ, ఆ డాక్టర్ గారు ఎప్పుడు వస్తాడో, కంప్యూటర్ నాకు ఎట్లా ఉంది, తగ్గుద్దు, బిళ్ళ తొందరగా అనిపిస్తూ ఉంటుంది. ఆ తగ్గిపోయిన తర్వాత చెప్పాలి, తగ్గిపోయిన తర్వాత ఒక అతను పెళ్లి చేసుకున్నాడు. అరేనా
అంటే మరో రకంగా వెళ్ళిపోకండి, మరి లోకంలోకి వెళ్ళిపోండి. ఏం చేస్తుంది ఈ అమ్మాయి అన్న? ఎక్కడ పరిచయం నీకన్నా? ఓ ఫ్రెండ్ని అడిగా, హాస్పిటల్లో నాకు బాగా జాయిన్ చేశారా అన్నాడు. అవునా అన్న? ఏమైందన్నా? చాలా బాధతో వెళ్ళి చచ్చిపోతాడు భయపేసి రోజు ఏడుతూ ఉండేవాడిని. ఈ నర్స్ వచ్చి నాకు ట్రీట్మెంట్ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉండేవాడు. కొంచెం ఆరోగ్యం వచ్చి కొంచెం కోలుకున్న తర్వాత ఆ నర్స్కే లైన్లో పెట్టుకున్నాను అన్నాడు. అందరు నర్సులు అలాంటి కాదు. దయచేసి నా చెల్లెళ్ళు తల్లులు వాళ్ళు మంచి నర్స్ అంటే వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన సర్వీస్ చేస్తారు. ఎన్నో ప్రాణాలకు తెగించి ప్రాణాంతక వ్యాధులు ఉన్న పేషెంట్లకి సర్వీస్ చేస్తారు. అంటే వీడు ప్రాణాపాయ బాధలో ఉన్నప్పుడు సిస్టర్ అని పిలిచి ఉంటాడు. కొంచెం ఒంటికి ఆరోగ్యం రాగా రక్తం పడగానే అంటే మనిషి మైండ్ సెట్ చెప్తున్నా, నేను మైండ్ సెట్ చెప్తున్నా. అక్కడి నుంచి శరీరం అదేనా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే మేలు పొందకముందు అలా ఉంటారు, మేలు పొందుతారు. నేను కొంతమంది సేవకులుగా తయారు చేసిన వాళ్ళు చూసా. ఆ తయారయ్యే వరకు సేవకుడితో ఒకలాగా ఉన్నారు, తయారైన తర్వాత ఇంకొక రకంగా ఉన్నారు. కనెక్షన్ కట్. గాలిపటం అనుకుంటుందట, పైకి దారంతో వదిలి ఆపరేటర్ వదులుతూ ఉంటాడు, సృష్టించిన వాడు వదులుతూ ఉంటే చాలా ఎత్తుకి ఎదిగా, చాలా పైన బాగా అందంగా విహరిస్తాను, అందరు నన్నే చూస్తున్నారు. కానీ డామిట్, ఈ దారం ఉందే నన్ను ఇంకా ఎత్తుకి ఎగరకోకుండా ఆపేస్తుంది, ఇంకా ఎత్తుకి ఎగరకుండా ఆపేస్తుంది ఆ దారం అనుకుందట. అనుకుని ఆగి ఆగి ఇటు 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 కొట్టగా కొంచెం దారం అదేనా మెలికిపడి కొంచెం తెగింది. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఆపేశావు, ఇంకా వెళతాం, శిఖరాలను అందుకుంటాం, ఆకాశం ఎంత ఉందో అక్కడికి వెళ్ళి తాకి వస్తాం అనుకుందంట తెగినప్పుడు. కానీ ఆ తర్వాత ఏమైంది చెప్పాలి, ఏమైంది? దానియేలును దేవుడు హెచ్చించాడు. ఆ తర్వాత మరో పరీక్ష వచ్చింది 6వ అధ్యాయంలో. ప్రార్థన చేస్తే సింహాల భూములు వేసేమని, చంపేయాలని 119 మంది అధికారులు అతని మీద అటన్నా ఆ పత్వా జారీ అయ్యేటట్టుగా చేశారు, రాజుని రెచ్చగొట్టి. అని తర్వాత చదువుకోండి మీరు 6వ అధ్యాయం. 119 వాళ్ళందరూ లోకల్, దానియేలు నాన్ లోకల్. ఓకే, కానీ అనుదినము భయపడకోకుండా, రాజాజ్ఞకు లోబడిపోకుండా తన దేవుని మందిరం, యెరూషలేములో మందిరం ఎటు ఉందో అటు కిటికీ ఓపెన్ చేసి ముమ్మారు ప్రార్థన చేయటం మానలేదు. కొమ్ములు రాలే దానియేలుకి, హెచ్చింపు రాలే, గర్వం రాలే, లూసిఫర్ మైండ్ రాలే. 10th క్లాస్ టైంలో లేకపోతే 7th క్లాస్ టైంలో పిల్లోడు సరిగ్గా హోంవర్క్ చేయకపోతే పక్క వాళ్ళని కొట్టాడంటే, అరే స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్. టీచర్ నన్నేనా ఎక్కరా, అట్లాగే టీచ్, సారీ టీచర్. అది అడు కొంచెం ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు ఈ కాలం అంటే కింద పొడవాటు లాగు ఇప్పుడే వేస్తున్నారు అనుకోండి. మా చిన్నప్పుడు ఏం చేసాం, 10th వరకు ఆపు నిక్కర్ ఉండేది అదన్నా. 10th దాటి ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత ఈ నిక్కర్ని కాస్త సైజు కొంచెం పెంచి టైలర్ ఎక్కడ కుట్టాడు కింద కుట్టేవాడు. బారు లాగు అనేవాళ్ళు ఇక్కడ ఓళ్ళల్లో. ఏం లాగు, ప్యాంట్ ఏమనేవాళ్ళు, మాట్లాడక్క బారు లాగు అనేవాళ్ళు. ఇంకొంచెం అడిషనల్గా ఏం చేసేవాళ్ళు, దీని కొంచెం ఓకే రైట్. ఇటు ఇంటర్మీడియట్లోకి వెళ్ళిన తర్వాత ఆ టీచర్కి ప్రమోషన్ వచ్చింది. ఆయన 10th టీచర్, స్కూల్ టీచర్. ఇప్పుడు ఏం చేసింది, పీజీ చేసింది, లెక్చరర్ చేశారు. ఈమె అదే కాలేజీకి వెళ్ళింది అదేనా, వాడు అదే కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాడు. అక్కడ ఒకటి చిల్లర అలర చేశాడు. రేయ్ శ్యామ్ స్టాండప్ ఆన్ ద బెంచ్ అంది. అప్పుడు ఇంత మొలకలు ఇంత అడిగొచ్చింది. కాపీ రాస్తున్నాడు. రే ఏంద్ర ఇది అన్నాడు. కత్తి తీసి అక్కడ దింపి అంటే అర్థం కాలే, పొడిసి పేగులు బయటికి రా, ఎక్కడికి, గ్రౌండ్లోకి రా, నీ అంతు. మరి అప్పుడెందుకు లోపడ్డాడు శ్యామ్, ఇప్పుడెందుకు లోపట్టలేడు అంటే ఏమొచ్చి చెప్పాలా, చెప్పక పెద్దడయ్యాడు.
అందరి ముందు షేమ్. ఆడపిల్లల ముందు టీచర్ నన్ను, నా ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటారు? ఇంకొకసారి వాళ్ళ చేత గుండి గీస్తా. అదే కొంతమందికి అది వచ్చేస్తుంది. నిజమని వచ్చేది కదండి. నా ఫ్రెండ్ ఒకడు కత్తి అక్కడ దించి ఎగ్జామ్ రాశాడు. ఇన్సులేటర్ వస్తే పోన్నాడు. ఇప్పుడు చెప్పండి ఒక గవర్నమెంట్ కాలేజీలో. కనుక ఎప్పుడు కూడా కొమ్ములు ఎగరేయకూడదు. దానియేలు ప్రార్థన చేయటం మానలే. సింహాల బోన్లో వేయలేదా? వేసేసారు. ఆయన తెలుసు, నా దేవుని కృప నాకుంది, ఆ కృపను ఎవడు ఆపలేడు, ఏ శత్రువు ఎవడు ఏమీ చెయ్యలేడు. అందుకే చూడండి, ఆ రాజుకి అర్థమైంది దానియేలు లోపల వేయడానికి వీళ్ళు ప్లాన్ చేశారని అప్పుడు అర్థమైంది. ముందు రాజు జీవో సంతకం పెట్టేశాడు. ఓకే నాకు తప్ప 30 రోజులు ఎవరిని విచారించినా సరే అది చట్టానికి వ్యతిరేకమే అని జీవో రెజల్యూషన్ పాస్ చేసాడు ఎమోషనల్గా. తర్వాత దానియేలు సరికి దానియేలు అంటే వాళ్ళకి చాలా ప్రేమ అన్యులు రాజు. ఎందుకని అతను నీతిగా ఉంటాడు, లంచం తీసుకోడు, మోసం చేయడు, అన్యాయం చేయడు, అక్రమం చేయడు. అందుకని ఇష్టం. అనిల్ రాజులు వాళ్ళు దేవుని నమ్మినోడు, దేవుని బిడ్డ. వాళ్ళు ద్వేషించారు. మా మతం వేరు, మీ మతం ద్వేషించాలి అంటే ద్వేషించలే. రాజు అడ్డుపడిపోయాడు. అయ్యో దానియేలు వద్దు, రాజా మాకు తెలుసు నువ్వు దానియేలుని ఫేవర్ చేస్తావని, అందుకే రాజాజ్ఞను గుర్తు చేస్తున్నా, ముందే జీవో రెజల్యూషన్ పెట్టుకున్నామన్నారు. ఇక ఏం చేయలేపాడు. లోపల సింహాల బోన్లు వేశారు, సింహాలు వదిలేశారు. ఎర్లీ మార్నింగ్ ఆ రాత్రి రాజు ఫాస్టింగ్ ఉన్నాడండి. ఒక అన్యుడైన రాజు ఒక ఆత్మీయుడి కోసం ఫాస్టింగ్ ఉండి ఆ రాత్రి అంతా కూడా అదే రాజుకి ఏముండే తెలుసు మీకు? ఇప్పుడు 6వ అధ్యాయం 18వ వచనం. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. నాట్య వాయిద్యం ఎప్పుడైనా దుబాయ్ వెళ్ళినప్పుడు చూడండి, చాలా ప్లేసుల్లో ఒక డిఫరెంట్ డ్యాన్స్ పెడతారు. ఇంచుమించుగా ఈవినింగ్ టైంలో చాలామంది, వేల మంది అటెండ్ అయిపోతారు. మ్యూజిక్ పెడతారు, డ్యాన్స్ పెడతారు. వాళ్ళ రాజులు అన్నమాట. పర్యాటక కేంద్రాలను కూడా అలా అభివృద్ధి చేసే భాగంలో, మనుషులు అట్రాక్ట్ చేసే విషయంలో వాళ్ళెల్లో జరిగేటువంటి ప్యాలెస్ జరిగేటువంటి అలాంటి డ్యాన్సులు బయట కూడా ఏర్పాటు చేశారు కొంతమంది డాన్సర్స్ని పెట్టి. ఆ నాట్యాలు, విందులు అన్నీ ఆపేశాడట ఒక అన్యుడైన రాజు. ఎందుకని ఒక ఆత్మీయుడికి ఆపద వస్తే అదే కృప అంటే. ఎర్లీ మార్నింగ్ వచ్చేసాడు. 3 o'clock నిద్ర పట్టలేదు ఆ రాత్రి రాజుకి. అయ్యా త్వరగా సింహాల డోర్ తీయండి. తీశాడు. అయ్యా జీవము గల దేవుని దైవజనుడా దానియేలు, నీ దేవుడిని రక్షించాడా అని అడుగుతున్నాడు. అతని హోప్ ఉంది. ఏం తెలుసా? అతను కృప పొందున్నాడు, అతను చనిపోవడని వచ్చింది. దాదాపు 10-20 సింహాలు ఉన్నాయి. రాజా నేను నిర్దోషినని నా దేవుని తెలుసు, నీకు తెలుసు. హల్లెలూయా. భక్తి వదలను, ప్రార్థన మానను, నా దేవుడు నా ఎడల కృప మానడు. నిత్యము ఉండే కృప నా దేవుని కృప. హల్లెలూయా. అంతే రాజు చెప్పాడు. వెంటనే దానియేలు బయట తీసుకురండి. తీసుకొచ్చారు. ఆ 119 మంది ఉన్నారే వాళ్ళని, మళ్ళీ వాళ్ళే కదా వాళ్ళ భార్యల్ని, వాళ్ళ పిల్లల్ని మొట్టమొదటి తోసేయమన్నాడు. తోసేశారు. సింహాలు అంటండి ఇన్నున్నాయి చూసుకోండి. ఇప్పుడు వాళ్ళని తినేడే కాకుండా ఎముకలు కూడా కొరికేసినాడు. వాడికి ఆకలి. 24వ వచనం చదువు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 24వ వచనం. రాజు ఆజ్ఞయిగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారి కుమారులను, వారి భార్యలను కూడా పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగులు కొరికి పొడి చేసాను అంటే అన్నీ ఉన్నాయి. అవన్నీ దానియేలు ఏమి చేయకుండా కృప చూడండి, సింహాల నోళ్ళు దేవుడు మూసేశాడంట. తన దూతను పంపించంటాడు. కృప ఉంటే నువ్వు పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తే సమస్యలు కొనిపో వాళ్ళిట్టాను నేను భక్తి చేయను, చర్చికి రాను, దూరం అయిపోయింది అది కాదు అసలు. నేను చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయాను చర్చికి, బై వాక్. మీటింగ్లు పెడితే కూడా అంతే, మాకు ఒక సరైనటువంటి వాహనాలు ఉండేవి కాదు. నడుచుకుంటూ వెళ్ళిపోయాను బై వాక్. ఇంట్రెస్ట్, ఆసక్తి. మళ్ళీ అందరికంటే ముందు వెళ్ళిపోయాను. అందరు వెళ్ళిన తర్వాత వెళ్ళేవాడు. నేను నాకు ఏదైనా అవకాశం పరిచయం చేసేవాడు, విశ్వాసంగా ఉండకూడదు.
భక్తి చేయాలి, నేర్చుకోవాలి, కృప ఎలా పొందాలి, దైవ దీవెన ఎలా పొందాలి, ఆ కృప అనే డోర్లోంచి ఎంటర్ అవ్వాలి. మరి సమస్యలు రాలేదు, ఆత్మీయుడికి వచ్చినాయి. సమస్యలు రావని బైబిల్ చెప్పట్లే. ఆ సమస్యల్లో కూడా ఆయన కృపనిచ్చి నిన్ను కాపాడుతాడు. నేను రోజు రోజుకి షైన్ అయ్యేటట్టుగా అనేకులు ఎదుట నిన్ను అదన్నా గణపరుస్తాడు. నీ ద్వారా నా ద్వారా ఆయన మహిమ చెందుతాడు. దానియేలు హెచ్చిస్తే గర్వించి అదేనా అతను పడిపోలే, ప్రార్థన మానలే, భక్తి తగ్గలే. నేను హెచ్చిస్తే, నేను దీవిస్తే ఆయనకు ఒక ప్రాబ్లం ఉంటుంది. నేను అపార్థం చేసుకోను, దేవుడికి వంకర పేరు పెట్టను. దేవా నీకు కూడా కొంచెం ఇన్సెక్యూరిటీ ఉందా ప్రభా అనిపిస్తుంది. ఏంటి తెలుసా, సొలొమోను బహుగా దీవించాడు. మనోడు ఏం చేశాడు చెప్పట్లా? మనోడు ఏం చేశాడు? ఇతర దేవతలతో హెచ్చరికలు లేవు, సమస్యలు లేవు, శత్రువులు లేరు, యుద్ధం చేయాల్సింది లేదు, ఈ భయం లేదు. ఇక మీకు ఎక్కడన్నా భక్తి చేయాల్సిన అవసరం లేదని కృపను అడ్వాంటేజ్ తీసుకుని పాపం చేయడం మొదలుపెట్టాడు. మీరు ప్రసంగిక చదవండి, ఒక్కొక్క వచ్చినాన్ని 2-3 సార్లు చదివి ఆలోచించి ఆగండి. నా కన్నులు చూడాలనుకున్న వాటిని నిర్బంధం పెట్టలే, నా నాలుక మాట్లాడాలనుకున్న దాన్ని నేను నిర్బంధం పెట్టలే, నేను ఏది చేయాలనుకున్న నిర్బంధం పెట్టలే. ప్రపంచంలో ఎవరి తాగని మందు తాగా, ఎవరి చూడని డాన్సింగ్, మొక్కలు, వృక్షాలు, కావలసిన వనాలు, ఇవన్నీ ఏది ఆస్వాదించాలో అది ఆస్వాదించా. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇందా చెప్పాను, ఇది ట్రాక్ మీద వెళ్ళాలి. ట్రాక్ పక్క పెట్టి మనోడు చేలోకి రోడ్ల మీద వెళ్తానే వెళ్ళాడు. చివరికి అయిపోయింది, పడిపోయింది. అక్కడి నుంచి దేవుడు కొంత జాగ్రత్త తీసుకుంటాడు. ఏంటి తెలుసా, అంటే నాకు అర్థమైంది చెప్తున్నా. ఈ తప్పు అయితే నన్ను కూడా క్షమించు ప్రభువా. నిన్ను కూడా హెచ్చిస్తే సొలొమోనులా పక్కన పెట్టి యెహోవా ఎవడంటావేమో. ఎందుకని? వద్దు మనసా, బుద్ధి చెప్పు, గట్టిగా చెప్పు, బుద్ధి కొరస. కొంతమంది సేవకులను దీవించిన, కొన్ని వరాలు ఇచ్చిన, హెచ్చించుకుని పౌలు అంటాడు, నేను హెచ్చిపోకున్నట్లుగా దేవుడు నాకు ముళ్ళు పెట్టాడు, ఇచ్చేసేయమని అడిగాను, నా కృప నీకు. ఎందుకని? నీలో కొంచెం రవ్వంత నీకేముంది, చేదు పైత్యం ఎక్కువ ఉంది, కొంచెం పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తావు నువ్వు. అందుకనే ఈ బాధ నీకు పెట్టాను అనుకో, అయ్యా దేవా ఇవాళంతా సేవ చేశాను, నొప్పితో చేశాను, నన్ను క్షమించని నా దగ్గరికి వస్తావు. లేదా నన్ను మర్చిపోయి నువ్వు సేవలో పడిపోయి నేను గుర్తుండను, నీకు నేను స్వస్థపరిచి అంటావేమేమో. అందుకని ఇది పెట్టాను. అందుకని ఎప్పటికి కూడా వచ్చి రీఛార్జ్ చేసుకో. ఉదయం నుంచి సాయంత్రం బ్యాటరీ అయిపోద్ది, మళ్ళీ సెల్ ఫోన్ కదా రీఛార్జ్ చేసుకో. రేపు పని చేయాలంటే రీఛార్జ్ చేసుకో. మనం ఏం రీఛార్జ్ చెయ్యం, ఆదివారమే ఇది గుర్తొస్తుంది, ఈ నల్ల పుస్తకం. అప్పుడప్పుడు గుర్తొస్తుంది. ఇప్పుడు పేడ కళ్ళు వచ్చినప్పుడు, అప్పుడప్పుడు దెయ్యాల సినిమాలు చూసినప్పుడు అది గులికొస్తుంది. ఏదో కేకలు, అర్ధరాత్రి సినిమాలు చూసావు, అది కేకలు గుర్తొస్తుంది. అప్పుడు బైబిల్ తెచ్చుకుంటే దెయ్యాలు రావని పక్కనెట్టుకుంటాం. ఆదివారమే స్తోత్రం 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 ప్రభు అని తీస్తాం. మధ్యలో గుర్తురాడు దేవుడు. నీకు సమస్య బాధ వచ్చినప్పుడు గుర్తొస్తుంది. అదేనా అమ్మను పట్టించుకోవట్లేదు వీడు, ఎంత చెప్పినా అమ్మ ప్రేమ గుర్తించట్లా. ఇటు పరిగెత్తుకుని పడిపోయాడు, దండన కింద పడ్డాడు. ఎవరు గుర్తొస్తారు అప్పుడు? అమ్మా ఎరా ఇప్పుడు గుర్తొచ్చానేరా. దేవుడు కూడా జాగ్రత్త పడతాడు. నువ్వు నమ్మకంగా స్థిరంగా ఉంటావంటే కనుక నీ సమస్యల్ని సాల్వ్ చేసి అన్ని జనులైన రాజే నమస్కారం చేసి వాళ్ళ ఫ్యాన్స్గా మార్చేస్తాడు. నేను టాప్ ప్లేస్లో పెడతాడు. గట్టిగా హల్లెలూయా. లోకల్ 119 మెంబర్స్ ఆఫీసర్స్ వాళ్ళు వేసేయండి అన్నాడు. అయ్యా రాజ్యంలో చాలా పనులు ఉంటాయి కదా, వాళ్ళు అయిపోతాయి కదా. పని ఇలాంటి ఒకటి చాలు, ఇలాంటి ఒకటి చాలు. నీ దేవుడే దేవుడు. ఇక్కడ నెబుకద్నెజర్ అన్నాడు, అక్కడ దర్యావేష అన్నాడు. బాబా అందరి దగ్గర సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. ఆ కృప చూడండి ఎంతగా ఎంతగా ఎంతగా. ఇంకా పరలోక మర్మాలు దేవుడు బయలుపరిచాడు. కృప. ఈరోజు ఈ కృప గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే నీకును ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. హెచ్చించిన తర్వాత తగ్గించుకుని ఉంటావా? దేవుడు దీవించిన తర్వాత దేవుడు గుర్తొస్తాడు, మందిరానికి వస్తావా? నేను మాట చెప్పనా, నాకు మాట చెప్పాడు ఆయన. ఏం చెప్పనా? నేను దీవిస్తే నాకు దొరుకుతావా? నీకు సంఘాన్నిస్తే, సేవనిస్తే, నీకు వరాలిస్తే కింద ఉంటావా? లూసిఫర్లాగా ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును మహోన్నతుడితో సమానముగా.
నేను కాబట్టే బైబిల్ బాగా చదువుతా. ఆ పక్కన ఉందే చీకటిది దానికేమొచ్చు. నేను కాబట్టి బాగా వాక్యం చెప్తా, నేను కాబట్టి స్వస్థత నేను చెయ్యేస్తే ఇది పక్కన పెట్టాయి. నువ్వేం చేయలేవు, చేసేది నేనే. గట్టిగా హల్లెలూయా. నన్ను కనపరిస్తే, రెండోది ఎంత దీవించినా, ఏ కారు ఇచ్చినా, ఏ ఇల్లు ఇచ్చినా, నిన్ను ఫ్లైట్లో తిప్పినా సరే, నువ్వు మాత్రం ఆ ఎదురు చెట్టు వలే తుఫాను వచ్చినా సరే వంగి నన్ను హత్తుకుని ఉంటే నా కృపను నీకు ఇస్తా, నిన్ను సమస్యలో కూడా నిన్ను నిలబెడతాను. హల్లెలూయా. మేము బలంగా వేర్లు 100 సంవత్సరాలైంది మాకని వేళ్ళు ఇక్కడ చెట్లన్నీ వేళ్లతో కన్నడిపోయినాయి. ఎదురు చెట్టు మాత్రం మళ్ళీ వంగి పైకి లేచాను. తగ్గాల్సిన చోట తగ్గు, నేను హెచ్చిన చోట అక్కడ ఉండు. గర్వించక, తల ఎగరేయక, కొమ్ములు రానివ్వక, నాకు ఇంకా దగ్గర, ఇంకా కృతజ్ఞత కలిగి ఉండు. అందుకనే మీరు అబ్జర్వ్ చేస్తారు, నాకు తెలియదు. నేనైతే ఎప్పటికప్పుడు నేను టెస్ట్ చేసుకుంటాను. ఎందుకని షుగర్ టెస్ట్ ఒకప్పుడు ఆఫీస్ ల్యాబ్కి వెళ్తే చేసేవాడు. ఇప్పుడు ఏం చేసేకునే అవకాశం ఉంది, మన ఇంటికి ఇచ్చేస్తారు. ఆ టెస్ట్ ట్యూబ్ అయితే తెచ్చుకొని చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ టెస్ట్ అక్కడికి వెళ్తే చేసేవాడు. ఇప్పుడు ఏం చేయొచ్చు చెప్పాలా, ఆ ప్రెగ్నెన్సీ కిట్స్ వచ్చినాయి, అది అవునా కాదా, ప్లస్సా మైనా, అంటే పాజిటివ్ వచ్చి నెగిటివ్ అనేది వీళ్ళు చూసుకోవచ్చు. కొద్ది రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఇన్ని వారాలని చెప్తారు. ఆ తర్వాత స్కానింగ్ చేసి వాళ్ళు చెప్తారు. ఇలా ముందే టెస్ట్ చేసుకోవచ్చు. సేమ్ నన్ను నేను టెస్ట్ చేసుకుంటాను. ప్రభా, ఒకవేళ నువ్వు సేవిస్తే, వరాలు ఇచ్చి వాడుకుంటూ ఉంటే, అది కొన్ని మర్మాలు ఇచ్చి బయలుపరుస్తూ ఉంటే, నేను ఎక్కడ హెచ్చించుకోకూడదు. ఎంత నన్ను దీవించినా కిందే ఉండాలి, పైన ఉత్తర దిక్కును సభాపర్వతం మీద అన్నట్టునే ఉండకూడదు. జీవితాంతం నమ్మకంగా ఉంటా. ఎంత సంఘం ఇచ్చినా సరే ఇదే విధానాన్ని కొనసాగిస్తా. అందరి వాడను. ఎందుకని నువ్వు ప్రేమించిన బిడ్డలు నీ ప్రేమ నాలుగు పంచాలి. ఆదరణ లేక, లేదా మనశ్శాంతి లేక జీవితంలో ఓడిపోయిన బిడ్డలు వస్తారు. నా మాటలు, నా ప్రేమ వాళ్ళకి నీవు కనిపించాలా, ఈ పనికి మాలినోడు కనిపించకూడదు. నాలో నేను చూడాలా, ఓ తండ్రిని, ఒక అన్నను చూడాలా. ఇది కావాలా. వారు ఒకవేళ బాధలో వస్తే వాళ్ళ గాయం కట్టాలా, హెచ్చించుకొని వస్తే కొన్ని చివర్లు కట్ చేయాలా. ప్రూనింగ్ అంటారు, తెలుసా మీకు? మొక్కల్ని ఏం చేయాలా? ఒకరోజు మేము వాళ్ళందరూ కూడా సిద్ధాపూర్ తీసుకెళ్తాం. సిద్ధాపూర్ అంటారు కదా, మన అక్కడ తీసుకెళ్తాం. ఒక ల్యాండ్ కొన్నాం. అక్కడ ఓ మామిడి తోట పెట్టాం. మామూలుగా పాతకాల పద్ధతిలో ఎకరాన్ని 40 మొక్కలు చొప్పున గోతులు తవ్వేసి అన్ని ఇక్కడ ఎరువు అన్నీ వేసేసాయి. అదే రోజున ఎందుకో తెలియదు, పని లేనాడు పిల్లి తల గొరిగాడని యూట్యూబ్ ఓపెన్ చేసి మామిడి మొక్కలు ఎలా పెంచాలి ఏంటని చూస్తున్నా. అసలు ఎలా పెట్టాలని, పెట్టింది కరెక్టేనా కాదని ఒకసారి టెస్ట్ చేసుకుందామని మళ్ళీ యూట్యూబ్లో ఓపెన్ చేశాను. మామిడి మొక్కల సాగు గురించి కొడితే ఆ పక్కన ఐడెన్సిటీ అని చెప్పేసి అని కపిల్ ఆగ్రో సంస్థ ఇజ్రాయేల్ టెక్నాలజీ ప్రకారంగా ఇలా చేశారు అని. ఇజ్రాయేల్ అనగానే కొంచెం మనసు వచ్చేసింది, ఎందుకంటే మనదే కదా బ్లడ్. ఇప్పుడు ఏం చేయాలి అని మొత్తం వీడియో అంతా చూడగానే మొక్కలకి వెళ్ళి తెచ్చేద్దాం అనుకున్నామండి. ఆగండి అన్న. 3 ఎకరాలకి 340 120 మొక్కలు చాలు, మామిడి మొక్కలు పెడదాం, అమ్మగారు చాలా ఇష్టం, పెడదాం. ఎప్పటి నుంచి అడిగేది, చిన్నమ్మ 1 ఎకరం నాకు మామిడి తోట కొని పెట్టు, లేదా 5 ఎకరాలు మామిడి తోట కొని పెట్టు అంటూ ఉండేది. జర ఆగానే ఉండాను. నేను పోయిన తర్వాత చేస్తావులేనే. ఇది ఒక అవకాశం వచ్చింది. సరే, అది పొజిషన్ తీసుకోవాల్సి వచ్చింది అర్జెంటుగా. దాంట్లో ఈ మ్యాంగో పెడదామని చెప్పేసి ఏం చేశానంటే, ఇజ్రాయిల్ అనగానే ఓకే మనవాళ్ళదే ఆ టెక్నాలజీ కావాలి అని చెప్పేసి ఓపెన్ చేసి వీడియో అంత తర్వాత మనవాళ్ళని ఆపేసి ఆగండి అని చెప్పేసి అని. దానికి ఏం చేయాలి, పక్కన మట్టి తీసి గట్లు వేయాలి. ఏం చేయాలి, 6 అడుగులకు మొక్క పెట్టాలి. కష్టంగా మామిడి మొక్క పెద్ద అవుతుంది కదా. ఎప్పటికప్పుడు దాన్ని ప్రూనింగ్ చేస్తూ ఉండి ఎదగనే ఒక చెట్టు బాగా ఎదిగితే పైనుంచి పాడిన కాయ టప్పన కింద పగులుద్ది. కొయ్యాలంటే చాలా కష్టం. అందుకని నీకు అందుబాటులో ఉండాలి. ఎప్పటికప్పుడు పిలక కత్తిరించాలి, పక్క వెళ్ళిపోండి కత్తిరించాలి. 10 ఫీట్లు అడుగుకంటే వెళ్ళనివ్వద్దు. మందు కొట్టాలని అందుబాటులో ఉండాలి. పురుగు పట్టిన అందుబాటులో ఉండి అక్కడ తీసేయాలి. నెక్స్ట్ కాయలు కోయాలి అందుబాటులో ఉండాలి. అట్లా చేసేసి ఎప్పటికప్పుడే ఆకుని సంవత్సరం అంతా కాయలు కాస్తుంది అనుకోండి, జూన్ మాసంలో మరి దాన్ని ప్రూనింగ్ చేసేయాలి. మొత్తం సైడ్ అంతా కట్ చేసేయాలి, ఆకులు మొత్తం తీసేయాలి, ఆటికి ఎరువు వేసేయాలి, మళ్ళీ కొంత ఎరువు వేయాలి, సకాల నీళ్లు పెట్టాలి. ఆటికంటే ఎక్కువ అధిక దిగుబడి వస్తుంది అని చెప్పగానే చేసి ఖర్చు అయితే చేద్దామని చేసి 120 మొక్కలు సైతం 900 మొక్కల పైన పెట్టి, ఆ 900 మొక్కల పక్కన వాళ్ళందరూ, సార్ ఇదేంటి సార్, ఎదిగిన దాన్ని కత్తిరిస్తాం,
పక్కకు వచ్చేట్టు చేస్తాం. చిన్నప్పటి నుంచి మనకి ఏం చేయాలా? మన మాట వినాలా. నేను సంవత్సరం తర్వాత కత్తిరించా, అలా సంవత్సరం కాదు సార్ 3 నెలలు కట్ చేయ. అబ్బా నాకు అది నేను వినలేదన్నా. నేను అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. మరి జూన్ వచ్చేసింది, మన వాళ్ళకి మా రిషికి అప్పుడే చెప్పా, ఆల్రెడీ వాళ్ళని పిలువునానా, ప్రూనింగ్ చేసేవాళ్ళు స్పెషలిస్టులు ఉంటారు. ఏ మొక్క కట్ చేయాలో ఏం చేయాలో వీ షేప్ పెట్టి తీస్తాడు, పైన కట్ చేస్తాడు, మధ్యలో మొక్క సూర్యరశ్మి పడాలి. అదేనా ఎక్కువ బ్రాంచెస్ ఎన్ని వస్తే అని కాయలు కాస్తుంది. దానికి టెక్నాలజీ ఉంది. సేమ్ బాధలో ఉన్న వాళ్ళని ఆదరించాలా, ఎదిగిన వాటిని ఇక్కడ కత్తిరించాలా, కలుపు ఉంటే మీరు బహుగా ఫలించాలంటే. తీతు పత్రిక 2వ అధ్యాయము 14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అప్పగించుకొనును. తన్ను తానే మన కొరకు అప్పగించి రెండవ రాకడ అనుస్తున్నాడు. అక్కడికి వెళ్ళాలి అని అంటే రక్షణ పొంది అట్లా ఉండిపోతే కుదరదు. కలుపు తీస్తే మొక్కకి దీని వేళ్ళు కూడా కదులుతాయి, మట్టి కూడా కదులుతాయి, నొప్పి అనిపిస్తుంది, కానీ తప్పదు. కత్తిరిస్తే బాధగా ఉంటుంది, కానీ ఏమొస్తాయి చెప్పాలా? ఏమొస్తాయి? ఇంకా బ్రాంచెస్ వస్తాయి, కాపు ఎక్కువ పెరుగుద్ది, అందుబాటులో ఉంటుంది. ఆ దేవుడు నాకు అర్థం చేశాడు, నన్ను కత్తిరించాడు, కలుపు తీశాడు, ఒప్పుకున్నా. ఇప్పటికీ తీస్తూనే ఉంటాడు, అర్థం చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడైతే జరుగుతూ ఉండదో కృపావిస్తాడు. సమస్యల్లో కూడా నీకు తోడై ఉంటాడు. సింహాల బోన్లోకి వెళ్ళి ఎంతమంది నేను విడిచిపెట్టాడు. ఆయన కృప ఉంటే అనేకులకు నీకు సెల్యూట్ కొడతారు. నువ్వు తలవి తోకవు కాదు. ఇది నీకు అర్థమైందా? చెప్తున్నా, యేసు నామములో చెబుతున్నా. నేను విశ్వాసంతో మాట్లాడతా, ఏది మాట్లాడను. ఎందుకని నా దేవుడి దగ్గర ఆ శక్తి ఉంది కాబట్టి చెప్తున్నా. అప్పులు ఉండవు, అప్పిస్తావు. ఈ వాక్యం అర్థమై దానియేలు నువ్వు తీసుకున్నావా? తలగా ఉంటావు, తోకగా ఉండవు. పై వాడగా ఉంటావు, కింద వాడగా ఉంటావు. నువ్వు చేయనిదంతయు ఆయన సఫలపరుస్తాడు. 2 వచ్చును. నీ వెంటపడి నీ ఇంటికి వస్తాయి ఆ దీవెన. నీ వెనకాలే పడి వస్తాయి. నీ కారు వెనకాలే, నీ బస్సు వెనకాలే, నీ ట్రైన్ వెనకాలే, ఎక్కడికి వెళ్ళినా ఆ కృప నీతో వచ్చేస్తాడు. ఏ ఫంక్షన్కి వెళ్ళినా అక్కడ నిన్నే ఇచ్చిస్తాడు దేవుడు. దానియేలు రాజులు అల్లాడిపోయారు. ఒక లవరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఎంత ప్రేమో దానియేలు పట్ల వాళ్ళకి అంత ప్రేమ. అక్కడ దావీదు పట్ల కూడా అంతే. సౌలేమో దావీదుని చంపాలని, సౌలు కొడుకైన యోనాతానేమో పెనవేసుకుపోయేటట. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నంత ప్రేమ వాళ్ళిద్దరి మధ్యలో. అన్యోన్యమైన ఫ్రెండ్స్ అయిపోయారు. ప్రిన్స్ కాబోయే రాజు. అదేనా ఎవరతను? గొర్రెల కాపరి. వీళ్ళు గోత్రం కాదు, సౌలు బెన్యామీను గోత్రం, అతను యోధా గోత్రం. నో క్యాస్ట్ కాదు, సొంత క్యాస్ట్ కాదు, మనోడైనా కాదు, వేరేవాడు. కానీ యోనాతాను తెలుసు దావీదు రాజు అవుతాడు, దేవుడు చెప్పాడని యాక్సెప్ట్ చేశాడు, అంతగా ప్రేమించాడు. అదేనా నెక్స్ట్ అక్కడున్న ప్రజలందరూ కూడా, పరిచారకులు అందరూ కూడా, అధికారులు, అధిపతులు అందరూ కూడా దావీదుకి ఫ్యాన్స్ అయిపోయారు. రాజుకి ఫ్యాన్స్ అవ్వాలా? సౌలు కొడుకుని యోనాతాను ఫ్యాన్స్ అవ్వాలా? ఎందుకని పంపిన చోటకెళ్ళా కృప ఉంది కాబట్టి సుబుద్ధి కలిగి ప్రవర్తించుకొస్తున్నాడు. అందుకని కృప రోజు రోజుకి అధికం చేసాడు. ఆయన అంటాడు 101 కీర్తన. నేను 2, 3 వర్షాలు చెప్తాను. నిన్న మార్నింగ్ ప్రేయర్లో పంపించాను 101 కీర్తన 1 వచనం. చదివేసి మొత్తం. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడేదను. యెహోవా నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నిర్దోష మార్గములో వివేకముతో ప్రవర్తిస్తాను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు? నువ్వెప్పుడు నా యొద్దకు వచ్చేదవు? నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. రాజు దుష్కార్యం ఉంచుకోవడం అంటాడండి, యథార్థంగా నడుస్తూ అంటాడండి, నిర్దోష మార్గంలో నడుస్తూ అంటాడండి. రాజు ఏది కావాలంటే చేయొచ్చు, నిర్దోష మార్గం నడుస్తానా. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు. ఎవరైతే భక్తిహీనంగా ఉంటారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయి. నువ్వేం చేస్తావు? వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తావు. ఎవరైతే సరిగ్గా ఉండరో వాళ్ళతో, ఎవరైతే రెబల్స్గా ఉంటారో వాళ్ళతోనే బ్యాచ్ చేస్తాను. అవి నాకు అంటనీయను, నాకు అంటనేవను. మూర్ఖ చిత్తుడు నా ఎదురు నుండి తొలగిపోవాలి. మూర్ఖం నాలోంచి వెళ్ళిపోవాలి. నా బ్యాచ్లో కూడా నా చుట్టూ ఉండే అడ్వైజర్స్ కూడా మూర్ఖులుగా ఉండకూడదు, నా ఎదురు తొలగిపోవాలను. దౌష్ట్యమును నేను అనుసరింపను, దౌర్జన్యం నేను చేయను. తమ పొరుగు వారిని చాటును దూషించు వారిని దౌర్జన్యం నేను చేయను. తన పొరుగు వారిని చాటుగా దూషించే వారిని సంహరిస్తాను. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను. వినండి, అహంకార దృష్టి, గర్వం నా దగ్గర రానివ్వను.
నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. వా అదే మీకు ఇప్పుడు కొన్ని పాఠాలు నీకు నేర్పించి పైకి తీసుకురావచ్చు ఒక యాంగిల్లో, కానీ నమ్మకత్వాన్ని కొనలేము, సంపాదించలేము. మీకు అదేనా? చదువు లేని వ్యక్తిని స్కూల్లో వేసిన తర్వాత ఒకరోజు సైంటిస్ట్ అవుతున్నాడు. అది నేర్పితే వచ్చేది, కానీ నమ్మకత్వం అనేది అంతరంగంలోంచి రావాలి. దేవుడికి అంటే నమ్మకస్తులైన వారు కావాలంట, వాళ్ళనే కృప ఇచ్చి దీవిస్తాడంట, ఇచ్చిస్తాడట. అది అర్థమైన దావీదు అతల్లోంచి అది తీసేసాడు, అపనమ్మకత్వం తీసేశాడు. నిర్దోష మార్గం నడవాలి. నిర్దోషమందు నడుచువారు నాకు పరిచారకులు. నిర్దోష మార్గం నడిచేవాళ్ళు నాకు పరిచారకులు అవుతారు. నిర్దోషంగా కూడా మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములు ఆడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. చూడండి, యెహోవా పట్టణములో నుండి పాపము చేయవారిని అందరినీ నిర్మూలము చేయుటకై దేశమందరి భక్తిహీనులని అందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను. చూడండి, నాలో ఉన్న పాపాన్ని చంపేస్తా. అప్పుడే మనుషులను చంపేసేవాళ్ళు అలాంటి వాళ్ళని. ఇప్పుడు నాలో ఉన్న పాప బీజాలు చంపేస్తా. అలాంటి వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేయను, అలాంటి వాళ్ళతో నేను క్లోజ్గా ఉండను, స్వార్థపరులతో క్లోజ్గా ఉండను, నేను మోసాలు చేసే వాళ్ళతో క్లోజ్గా ఉండను. నేను దావీదు మాట్లాడుతున్నాడు. అందుకనే తీసుకెళ్ళి గొర్రెలను తీసుకెళ్ళి పైన పెట్టాడు. తర్వాత దేవుడు బాధపడలే. ఆ సౌలుని తీసుకెళ్ళి అట్లా పెడితే కుక్కని తీసుకెళ్ళి సింహాసనం ఎక్కి తెడ చేశాడు సౌలు. కానీ దావీదుని అబ్జర్వ్ చేశాడు, నా హృదయానుసారుడు, నేనేం చెప్తే అది వింటాడు, తీసుకెళ్ళాడు. బత్సెబా ఊరియా విషయం తప్పిపోయాడు, దేవుడు కృపను కట్ చేశాడు. వెంటనే పశ్చాత్తాపడి రియలైజ్ అయ్యాడు, లోపడ్డాడు, సరెండర్ అయిపోయాడు. మళ్ళీ కృప తీసి తెరపరిచేశాడు, పైన పెట్టేశాడు. గట్టిగా చెప్పడవాడు. ఆ కృపను అర్థం చేసుకున్న దావీదు కీర్తన రాశాడు, ఇక్కడి నుంచి నేను దోష మార్గం అడుగులేస్తాను, దౌష్యాన్ని అనిపించను, దౌష్ట్యం అంటే దౌర్జన్యం చేయను. అందుకని సౌలు దొరికిన వదిలేశాడు. షిమి రాళ్ళెత్తి రువి రకరకాలు మాట్లాడాడు, ప్రతీకారం చేయలేదు. లాస్ట్గా 2 మాటలు చెప్తా, ఇవి నా కన్నులు ఎదుటి ఉంచుకున్నాడు. చూడు, నీ నాలుకను స్వస్థ బుద్ధి అన్నాడు అక్కడ తీతుపత్రిలో. నీ నాలుక ఏది పడితే మాట్లాడటానికి ఇష్టపడమాక. పొరపాటు జరిగి తప్పు వెనక్కి తీసుకో, సారీ చెప్పు, ఒక మాట వచ్చేస్తే. నెంబర్ 2, నీ కన్నులను కంట్రోల్ చేసుకో. నెంబర్ 3, ఎవరైనా దూషించారు, ఎవరైనా నేను ఇబ్బంది పెట్టారు లేదా నష్టపరిచారు, శత్రుత్వాన్ని పెంచుకుని రివెంజ్ తీర్చుకుని మైండ్ రానివ్వక. ఈ 3 కాపాడుకో, దేవుడిని కృపణిస్తాడు. అరన్నా శరీరాశ, నేత్రాశ, జీవడ్డాము, వీటిలో జాగ్రత్త కలిగి ఉండు, దేవుడిని కృపణిస్తాడు, దేవుడు నేను దీవిస్తాడు. నీలో నుంచి ముందు తీసి మనం ఏం చేస్తాం, ఎదుటోళ్ళకి జడ్జ్ చేస్తాం. ఎదుటోళ్ళు ఈజీగా ఆ అమ్మాయి అటు చేస్తుందండి, అటు నిలబడిందండి, వాళ్ళు అట మాట్లాడిన అటు చేయకుండా కూడా అందరూ జడ్జ్ చేస్తాం. నిన్ను జడ్జ్ చేసుకో. ఫస్ట్ నన్ను జడ్జ్ చేసుకోవడం మొదలుపెట్టాను. అప్పుడు నాకు అర్థమైంది, ఆ అమ్మాయి వచ్చి మాట మాట్లాడింది, నాకు చాలా పెయిన్ అనిపించింది. నేను మాట్లాడితే కూడా చాలా పెయిన్ కొడుతుంది కదా, అందుకే నేను మాట్లాడటం మానేస్తే అప్పుడు బాగుంటుంది. ఏమి ఎత్తుకుంటే ఆ పంటను, దానిమ్మ చెట్లు పెడితే దానిమ్మకాయలు కోసుకుంటావు, ముళ్ళ చెట్లు పెడితే ముళ్ళు గుచ్చుకుంటాయి. నేను ప్రేమను పంచితే నాకు ప్రేమ దొరుకుద్ది. దాన్ని ఉపయోగించి ఏది మడితే నోటికి వచ్చి మాట్లాడేస్తే చెప్పాలి, అదే రివర్స్ వస్తుంది. అర్థమైంది, దావీదుకి అర్థమైంది, నాకు అర్థమైంది, నీకు అర్థమైతే కృప ఎక్కడ పొందుతావు, పైకి వస్తావు, అప్పు ఇస్తావు. ఇంకోటి చెప్పనా, బట్టలు కొనుక్కోవడానికి కూడా చెప్పులు కూడా లేవు నీకు. అలాంటి అమ్మాయిని ఇస్తేని పట్టుకెళ్ళి రాణ్యం చేశాడు. పరిగేరుకోవడానికి వెళ్ళిన అమ్మాయిని, రూతుని యజమానురాలుగా చేశాడు. ఆ కంపెనీకి నేను వానర్గా చేయగలడు, లేదా అలాంటి కంపెనీని నీకు ఇవ్వగలడు. కృప అంటే అది. ఆయన నువ్వు నేర్చుకోవడానికి ఇష్టపడ్డావా, నేర్పుతాడు. నువ్వు లోపడుకొని బిందు మీద మోతేసావా, వదిలేస్తాడు. నేను ఇప్పటికీ నేర్చుకుంటా. అందుకే చెప్తా, ఆమె లెర్నర్, నేను ఒక విద్యార్థిని. ఎప్పటి వరకు, ఆయన పిలిచే వరకు నన్ను నేను దిద్దుకుంటూనే ఉంటాను. నేర్చుకో, కృప ఇవ్వక మానడు. ఒకసారి కూడా చెప్పా, ప్రభు చిత్తమే వచ్చే వారం ఎండింగ్ ఫెస్టివల్ ఉంది, ముగిస్తుంది, మళ్ళీ సాక్రిమెంట్ ఉంది, టైం అయిపోతుంది. కృప ఒకసారి చెప్పా, కృప ఉంటే నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది, నీ ఒంట్లో సమాధానం ఉంటుంది. కృప లేదా, నువ్వెంత సల్లార్చినా, అరేనా ఫైర్ స్టేషన్ ఇంజిన్ మొత్తం పట్టుకొచ్చి పెట్టినా అక్కడ చిన్న స్టవ్ను కూడా ఆర్పలేవు నువ్వు. ఆ నీళ్ళన్నీ పోసినా సరే కుటుంబంలో గొడవలు ఆగవు, బయట గొడవలు ఆగవు.
ఆఫీసులో నిన్ను చూడగానే పక్కోడికి సూటిపోటీ ఎంత పని సూటిపోటీ మాట్లాడుతూనే ఉంటారు. అందుకని అన్నిట్లో కృప కావాలి. ఈ కృప ఉందా, నీ అడుగులకి మడుగులు ఒత్తుతారు. హల్లెలూయా. శ్రమ వచ్చినా నెక్స్ట్ లెవెలే. ఎంతమందికి అర్థమైంది? జలప్రళయం వచ్చింది, నోవా తేలాడు, అందరు ములిగి చచ్చారు. కరువు వచ్చింది, అందరు ఇబ్బంది పడుతున్నారు, ఇస్సాకు 100 ఫలించాడు. కృప. కరువు వచ్చింది, అందరూ చచ్చిపోతున్నారు, సారేపతి ఎదవరాలు ఏం చేస్తుంది చెప్పాలా? ఏలియా చెప్పాడు, ఏముందా మన దగ్గర? కొంచెం పిండి కొంచెం అని. ఈరోజు రేపు బతుకుతాం, తర్వాత చచ్చిపోతాం. నా మాట యెహోవా జీవంతో, నీ జీవంతో, నా జీవంతో. పిండి తక్కువ కాదు, చమురు తక్కువ కాదు. మొదట అప్పని చేసి నాకు పట్టరా, తర్వాత దేవుడు నీ కృపణిస్తాడు. నా జేబు కొట్టడానికండి చర్చి పెట్టింది. డబ్బులు 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 పట్టుకొచ్చి మొత్తం ఈ చర్చికి వెళ్ళడానికి రావడానికి ఛార్జీలకి, ఆటోకి, మరి బస్ స్టాండ్ పక్క లేదు, అక్కడ మోసాపేట దిగాలి, అక్కడ దిగాలి, అక్కడి నుంచి మరి ఇక్కడికి రావాలి. ఎంత అవుతుంది? వారానికి తల్లి 9 రావాలి, ఎంత ఖర్చు అవుతుంది? మళ్ళీ దశంభాగము, వారం కానుకలు, మరి టీవీ స్పాన్సరు, అది ఇది ఇవన్నీ. ఆమె నమ్మింది, విశ్వాసం ఉంచింది, కృప తెరిచాడు. అనేకులు చచ్చిపోతున్నారు. ఈమెకి పిండి తక్కువ కాలేదు, చమురు తక్కువ కాలేదు. హల్లెలూయా. కృప ఉంటే అంతే. కలిసి వచ్చే వాడికి నడిచి వచ్చే ఈమింటికి రావటం ఏంటి చెప్పండి అండి? అదృష్టం డోరు తట్టింది. నేను చెప్తున్నా, ఈ కృప గురించి ఉన్న కొద్ది ఇంకా పీక్ స్టేజ్కి వెళ్దాం. జాబ్ కోసం నువ్వు వెళ్తాం కదే, నువ్వు వెళ్ళేసరికి మార్కెట్ డౌన్ అయ్యి 50 లక్షలకు అమ్మేది నీకు 30కే దొరకాలి. ఇల్లు కొనాలని, ఏది చేయాలన్నా ఆ లాటరీలో నీకే ఇల్లు తగులుద్ది. ఎవరు తగిలినా నీకు తగులుద్ది ఫస్ట్. అన్న లాటరీ తీశారన్న, రాజీవ్ గృహ పథకం, డబుల్ బెడ్రూమ్ నాకు రాలేదు, అసలు నీకే వస్తుంది. ఆ ఎంట్రీ 101 మంది చేశారు, 101 దాన్ని నువ్వు వెళ్ళావు. వాళ్ళంతా బాగా చేశారు, నువ్వు సరిగ్గా చేసరికి ఎగ్జామ్ రాయాల, అటెండ్ అయ్యి వచ్చేసావు, నీకే టాపర్ అవుతావు. కృప అంతే. ఏం జరుగుతుందో తెలియదు. తన ప్రియులు నిద్రించుచుండగా అన్నాడు. అసలు గుర్తు చేయి, నేను మర్చిపోతా, మళ్ళీ రాబోయే రోజుల్లో మాట్లాడుకుందాం కృప గురించి. తన ప్రియులు నిద్రించుండగా ఆయన చేయాల్సిన ఆయన చేస్తాడట. 127వ కీర్తన 2వ వచనం. అసలు ఆ మాట నాకు మొద్దుకే దగ్గర కనబడుతుంది. చంపేయాలని వెళ్తాడు ఆమాన్, పర్మిషన్ ఇచ్చాడు. రాజా ఒక్క పర్మిషన్ అదేనా, రింగు నాకు ఇచ్చావు, ఓకేనా, నీకు చెప్పి వేద్దామని వచ్చా. 50 రెడీగా ఉండండి రే, వస్తున్నా. ఉరికాయ చేయించి ఆడు నాకు నమస్కారం చేయడం క్రైస్తవుడు, క్రిస్టియన్ గాడు, ఆ కిరసనాడు లేపేస్తా. ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ ఏం ఊగిపోయాడో తెలియదు. వెళ్ళాడు రాజు దగ్గర తిరుగుతూ, బయట రాజు లేస్తే బాగుండు. రాజుకి ఏమి నిద్ర పట్ల మెలుగునే ఉన్నాడు. అరే రాజ్య సమాచార గ్రంథం పడరామన్నాడు, చదివాడు. అయ్యా మీ మీద ఒకసారి మర్డర్ అటాక్ జరిగిందయ్యా, జరిగినప్పుడు ఒక పట్టుకున్నాడయ్యా, నీకు చెప్పాడయ్యా, వాళ్ళు ఉరి తీయించారయ్యా, అతనికి ఏమైనా మేలు చేసావు? చేయలేదు. ఎవరతను? మొద్దుకై. పిల్లవాడు, అతనికి మేలు చేయాలి. ప్రైమ్ మినిస్టర్ అడగండి ఏం చేయాలి చెప్తున్నాడు అడ్వైజర్ నాకు. అయ్యా మీకోసం అపాయింట్మెంట్ బయట ఉన్నాడు. అరే పిలు చేసేయన్నాడు. ఎవరికి? అన్ని ఏం చేయాలి చెప్పమన్నాడు. గుర్రం ఎక్కించాలి, నీ కిరీటం వీటికి ఉంది ఎప్పటి నుంచి ఆశ, టక్ రాజులాగా నేను కూడా ఎక్కాలని. అదనా ఆ కోరికుండి నన్ను తప్పేది ఎవరిని ఇచ్చించాడు, నేనంటే పిచ్చిడికి ప్రాణం అని చెప్పేసి అని రాజు వేసుకునే డ్రెస్సు, రాజు పెట్టిన కిరీటం, రాజు వేసిన కత్తి, రాజు గుర్రమే ఎక్కించాలి. దొంగడు చూడు, ఇవన్నీ మొద్దుగా చేసేయమన్నాడు. మొద్దుకి అక్కడ నిద్రపోతున్నాడు, తెలీదు. అదన్నా వెళ్ళి డోర్ గుట్లు ఎగ్గొట్టారు. అయ్యా బ్రష్ చేసుకున్నావా, తొందరగా పౌడర్ రాసు, తొందరగా రెడీ. ఎందుకని? రాజుగారి కిరీటం, తర్వాత రాజుగారు కంపు కొట్టకూడదు, మళ్ళీ రాజుగారు బట్టలు వేసుకోవాలి నువ్వు, మళ్ళీ తర్వాత రాజుగారికి మళ్ళీ వాసన రాకూడదు, మంచి స్నానం చేసి వచ్చి. ఎందుకయ్యా నిన్ను పెళ్లి కొడుకుని చేస్తాను? ఎందుకని? గుర్రం మీద ఊరేగెత్తున్నా. ఎందుకని? రాజు ఒక వ్యక్తిని గణపరచాడు. ఎందుకని? రాజుగారి ప్రాణం నువ్వు కాపాడావంట. కొద్ది రోజుల క్రితమే ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడా? ఎలా ఓపెన్ అవును గాక. డాష్
తర్వాత భాగం వచ్చే వారం మొగిలి రేకులు. లే, ప్రార్థన చేసుకోండి. దాని ఇలా పవిత్రమైన నేను ముట్టుకోను. చెప్పు అలాంటివి నేను తాగను. నువ్వేం చేస్తావు? చర్చ అయిపోగానే తాగేస్తావు. వద్దు, మానే. అయ్యా, భయపడలే, లోకానికి కుంగిపోలే. దేవుడున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నాకు కృపనిస్తాడు, దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు, దేవుడు నన్ను హెచ్చిస్తాడు. ఆయన కృప నాకు తోడై ఉంటుంది. ఆయన కృప నాకు కావాలి, దైవ దీవెన నాకు కావాలి. దానియేలు కృప వైపు చూశాడు, పాపానికి రాజీ పడాలి. అందుకే దేవుడు అంత ఇచ్చించాడు, 4 రాజుల కాలం అంత ఇచ్చించాడు. బిడా, దేవుని ఆత్మకు చోటిస్తావా? ప్రార్థన చెయ్యి. నోరు తెచ్చి ప్రార్థన చెయ్యి. వాళ్ళు నేను ప్రార్థన చేయి, నువ్వే చేయాలి. నోరు తెచ్చి ప్రార్థన చెయ్యి. హోలీ కమ్యూనియన్. ప్రభువా, సమస్త భక్తి అని దుర్నీతి నుంచి విడిపించి పవిత్రపరిచి సత్క్రియల యందు ఆసక్తి గల జనమునుగా ఉంటాను. నన్ను జగత్తు పునాది వేయబడకమునిపై క్రీస్తుని ఏర్పాటు చేసుకున్నావు. ఈ కృప నాకు దయచేయి, ఈ దీవెన నాకు దయచేయి, ఈ ఆశీర్వాదము నాకు దయచేయి. కృప పాపం చేయడానికి కాదు, ఇంకా పవిత్ర, ఇంకా పరిశుద్ధంగా జీవించడానికి, ఇంకా నన్ను లేవనెత్తడానికి. నా పొరపాట్లు మన్నించు. దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, తగ్గించుకోవాలి. అయ్యా, ఎక్కడ గర్వించకూడదు, లోకానికి చోటు ఇవ్వకూడదు. నన్ను క్షమించు. ప్రభుని అడుగు, పశ్చాత్తాపం అడుగుదాం. హోలీ కమ్యూనిటీ పశ్చాత్తాపం అడుగు. హోలీ ఆరాధన అయిపోయిన తర్వాత వస్తున్నావు, ఆరాధన చేయలేకపోతావు. టైంకి రావాలా, 4 నిర్లక్ష్యం తీసేయండి. ఆయన ఎడల భయభక్తులు గల వారి కోసమే కృప, భయభక్తులు గల వారి కోసమే. ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో ఆయన కృప అంత అధికంగా ఉందట. ప్రభా, ఈ కృప నాకు కావాలి. అడుగు, ఈ కృప నాకు కావాలి. దేవా, అడుగు. ప్రభుని అడుగు, డాడీని అడుగు. దానియేలు కృప తెరిచిన దేవుడా, యేసేపుకి దావీదు కృప తెరిచిన దేవుడా, ఎస్తేరుకి రూతు కృప నాకు కృప తెరువు. అపవిత్రమైన తాగి ముట్టుకుని మేము అపవిత్రపరుచుకోమన్నాడు. అధికారికి దయ కలిగించాడు, నీ కలిగించలేడా? నీ ఆఫీసర్కి ప్రమోషన్ ఇవ్వలేడా? జాబ్ ఇవ్వలేడా? ఎవరు జాబ్ పోయి నీ జాబ్ పోదు. అనేకులు జాబ్ పోయింది, దానియేలు జాబ్ పోలే. రాజులు మారారు, రాజ్యం మారింది, అతని పదవి పోలే. నాలులోకాలు అన్ని చూడలే. కృప, గ్రేస్ అండ్ కరెక్షన్. దిద్దుబాటు. దిద్దుకుంటావా? దిద్దుకోకపోతే అక్కడే ఉంటావు. దిద్దుకుంటే నెక్స్ట్ లెవెల్కి వస్తావు. నిన్ను మార్చుకోపోతే అక్కడే ఉంటావు. మార్చుకుంటావా చెల్లి, తల్లి? తమ్ముడు మార్చుకున్నా మార్చుకుంటావా? నేర్చుకుంటావా? ఏ సమస్యలు ఏ వచ్చిన దానియేలు భక్తిని పాడు చేసుకోలే. ఎలాంటి జీవోలు చట్టాలు వచ్చినా సరే లోకానికి కాంప్రమైజ్ అవ్వలే. దానియేలు పాపానికి కాంప్రమైజ్ అవ్వలే. తల్లిదండ్రులను చంపేశారు, దేశం పోయింది, బానిసలకు వెళ్ళాడు, దేవుణ్ణి వదలలే. ప్రార్థన మానలే. నీకు చిన్న నష్టం వస్తేనే దేవుణ్ణి పక్కన పెట్టేస్తావు, ఊరికనే నీరసం వెళ్ళిపోతావు. నన్ను ఇట్లన్నారు, స్ట్రెస్, అయ్యా నాకు అదే గుర్తొస్తుంది. క్షమించలేకపోతున్నావు శత్రువుని. కొంచెం బాగుంటే సార్ నాలుగుది ఏ నోటికి ఏ మాట వస్తే, ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేస్తావు, తిట్టేస్తావు, కొట్టేస్తావు. వద్దు, మానే. ఈరోజు దానియేలుకి ఇచ్చిన కృప చెప్పు. దానియేలు దేవా, దానియేలు ద్వారా నాతో ఈరోజు మాట్లాడావు. కృప నాకు తెరవండి, నన్ను మార్చండి. దానియేలులా నీకు ఇష్టంగా ఉండాలా, ప్రియమైన వాడిగా ఉండాలా. నా పట్ల కృప తెరిచి కార్యాలు చెయ్యి, దీవెన దయచి జయమనివ్వండి, ఆశీర్వాదాలు. నీ కృప లేనిదే నీ బతకలేను. ఈరోజు హోలీ కమ్యూనియన్ తీసుకోవాలి. నేను అడుగుడను కాను. నా మాటలలో, నా ప్రవర్తనలో, నా చూపులలో, నా చర్యలో అపవిత్రత, అవిధేయత, భక్తిహీనత, బుద్ధిహీనత క్షమించయ్యా. పడిపోతున్నా, పాడైపోతున్నా, గర్విస్తున్నా, హెచ్చించుకుంటున్నా, నన్ను క్షమించు, నన్ను మన్నించు. నీ రక్తముతో నన్ను కడుగు, నీ ఆత్మతో నన్ను నింపు. అడుగుదామా? తండ్రి క్షమించు, నీ రక్తముతో కడుగు, నీ ఆత్మ నింపండి. కృపకు పాత్రలుగా చేసి దీవించండి, సమాధానంతో నింపండి, జయమునిచ్చి ఆశీర్వాదాన్ని ఇవ్వండి. యేసు నామములో
మా ప్రతి పొరపాటును మన్నించి హోలీ కమెన్ ప్రభు రాత్రి భోజనం మా చూపుల్లో, మా ఆలోచనలు, మా మాటల్లో, మా ప్రవర్తనలో మీకు విరుద్ధమైనవన్నీ కూడా క్షమించి ఇక మీదట అలా చేయక ప్రతి ఒక్కరు ఎవరైతే వేడుకుంటున్నారో క్షమించి మన్నించి మీ రక్తముతో కడిగి వాటి మీద జయ జీవితాన్ని ఇమ్మని, కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 3 సార్లు ఆమేన్ చూద్దాం.